one session, two days open up session and last session అనేది. సో స్టార్ట్ చేసేద్దాం. మీరు నాకు తెలిసిపోతున్నాయి మాకు మీరు ఏం మాట్లాడుతున్నారు. యా సో ఫస్ట్ అయితే మనం ముద్ర టెక్నిక్ యూజ్ చేద్దాం. తర్వాత నుంచి మనం క్లాస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఎందుకంటే నా ఫ్రీక్వెన్సీకి మీరు మ్యాచ్ అవ్వడానికి కంపల్సరీ ముద్ర టెక్నిక్ ద్వారా మీ ఎనర్జీస్ అనేవి రైస్ అవుతాయి. సో దట్ నేను అందుకనే ఫస్ట్ స్టార్టింగ్ లోనే ముద్ర టెక్నిక్ అనేది యూజ్ చేస్తాను. మీ ఫ్రీక్వెన్సీ లెవెల్స్ అనేవి నా వరకు రావాలి. సో దట్ నేను ఏం చెప్తున్నా కూడా మీకు అర్థం అవ్వాలి ఫస్ట్. సో విల్ డూ ద ముద్ర టెక్నిక్. ముద్ర టెక్నిక్ ఎందుకని చెప్పానా? ఎస్, మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పేస్తాను కదా, నాకు అలవాటే. మేడం ఎన్నిసార్లు చెప్తూనే ఉంటుంది. ఎస్, నేను చెప్తాను. ఎస్, సో ముద్ర టెక్నిక్ అండి. ముద్ర టెక్నిక్ ఎలాగా? ఫైర్, ఎయిర్, ఆకాష్, ఎర్త్, వాటర్, పంచభూతాలు. చూడండి ఎంత బాగా అందరు ట్యూన్ అయిపోయారో. ఎస్, సో పంచభూతాలతో మనం ఏదైతే మనం కర్మ తీసుకొచ్చామో ఈ పంచభూతాలతో మనం మన కర్మని క్లియర్ చేసుకుంటున్నాం. ఇన్స్టెంట్ అనేవి మనకు రిలీజ్ అయిపోతుంది, ఇన్స్టెంట్ గా రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఇంకా మీరు మ్యూట్ పెట్టుకోలేదని కొంచెం చూసుకోండి, క్లాస్ లో ఉన్నాం కదా. సో రెమెడీ శ్రీదేవి కొండారెడ్డి గారు ప్లీజ్ మ్యూట్ చేసుకోరా. మీకు ఛాన్స్ ఇస్తానండి, క్లాస్ ఎండింగ్ ఇస్తా ఎవరు. ఓకే ఫైన్. సో ఏదైతే మనం తెచ్చుకున్నామో, ఏ కర్మస్ అయితే తెచ్చుకున్నామో, 7 యుగాల నుంచి ఏదైతే 7 జన్మల నుంచి ఏదైతే తెచ్చుకుంటున్నామో అవన్నీ క్లీన్. ఓకే, ముద్ర టెక్నిక్ అనేది మనం రోజు చేయాలి. స్ట్రెస్ రిలీఫ్. కొండారెడ్డి గారు మీరు మ్యూట్ చేసుకోవాలి సార్, మీ డిస్టర్బెన్స్ వస్తుంది. సో స్టార్ట్ చేసేద్దాం. ఫైర్, ఎయిర్, ఆకాష్, ఎర్త్, వాటర్, పంచభూతాలతో మనం ఏదైతే ముద్ర చేస్తున్నామో దాని మనం ఇన్స్టెంట్ గా రిలీఫ్ అనేది వస్తుంది. ఎలా కూర్చోాలి? సిట్ స్ట్రైట్. బోన్ అనేది స్పైనల్ అనేది చాలా స్ట్రైట్ గా ఉండాలి. ఎందుకంటే బ్రీతింగ్ టెక్నిక్ లో కంపల్సరీ అది 7-7-7 అంటే 7 ఇన్హేల్ చేస్తాము, హోల్డ్ చేస్తాము అండ్ ఎక్సేల్ 7 కౌంట్ చేస్తాం. ఎలా ఎన్నిసార్లు చేస్తాం మనం? 7 టైమ్స్ చేస్తాం. ఎస్, రెడీయా? ఎస్, రెడీ. ఎస్, ఫైర్, ఎయిర్, ఆకాష్ ని లాక్ చేసేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు జస్ట్ చూడండి. మీరు ఇంకా చాలా మంది కొత్తగా వచ్చారు. డెఫినెట్లీ థమ్స్ అప్ ప్లీజ్ ఎవరైతే కొత్తగా వచ్చారో. ఎస్, ఐఎమ్ సీయింగ్ శ్రీకళ గారు. యా, సో లాక్ చేసేసేయండి. ఎస్, ఫైర్, ఎయిర్, ఆకాష్ ని లాక్ చేసేయాలి. లాక్ చేసేసి మీ స్టమక్ దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు నేను కౌంట్ చేసే కొద్దీ మీరు ఇన్హేల్ చేయాలి. 7 1 2 7 నేను చెప్తుంటాను, ఇన్హేల్ చేసేయాలి. ఓకే, ఎస్, ఇన్హేల్ 1 2 3 4 5 6 7. హోల్డ్ ఆన్ చేయండి. 1 2 3 4 5 6 7. ఇప్పుడు ఎక్సెల్ చేయండి. 1 2 3 4 5 6 7. Relax. Exhale. Yes. Exhale చేసేయండి. Yes. Now second time. Inhale 1 2 3 4 5 6 7. Down. Hold చేయండి. Breathe. Hold చేయాలి. అప్పుడే ఎక్సేల్ చేస్తున్నారు. డోంట్ డూ. హోల్డ్ చేయాలి. 1 2 3 4 5 6 7. Exhale 1 2 3 4 5 6 7. Yes. Inhale 1 2 3 4 5 6 7. Hold on చేయండి. 1 2 4 5 6 7. Exhale 1 2 3 4 5 6 7. Exhale.
Inhale. 1, 2, 3, 4, 5, 7. Hold down. 1, 2, 3, 4, 5, 6, 7. Exhale. 1, 2, 3, 4, 5, 6, 7. Exhale. Yes. Next, inhale. 1, 2, 3, 4, 5, 6, 7. Hold down. 1, 2, 3, 4, 5, 6, 7. Exhale చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7. Exhale. Yes. మళ్ళీ ఇన్హేల్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7. Hold down. Hold చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7. Exhale. Deeply exhale. 1, 2, 3, 4, 5, 6, 7. Deeply exhale. Exhale చేసేయండి. Relax well. Keep your hands on your eyes. మీ చేతులు మీ కళ్ళ దగ్గర పెట్టేసుకొని just open your eyes. ఎస్. రిలాక్స్ అయిపోయారా? ఎవరెవరు ఆఫీస్ నుంచి వచ్చేసారో వాళ్ళంతా రిలాక్స్ అయిపోయి ఉంటారు. రైట్? థమ్స్ అప్ ప్లీజ్. ఈ రిలాక్స్ వెల్. ఎస్. సో మన సబ్జెక్ట్కి వెళ్ళిపోదాం. సో దట్ మీరు ఫ్రీక్వెన్సీ రేజ్ చేయడానికి ముద్ర టెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఈవెన్ మీరు ఎక్కడికైనా టెన్షన్ గా ఫీల్ అవుతున్నారు, మీ పిల్లలు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు ఆ ఫియర్ యాంగ్జైటీ ఉంటుంది. వన్స్ ఈ ముద్ర టెక్నిక్ చేయడం ద్వారా ఇన్స్టెంట్ గా వాళ్ళు రిలీఫ్ అయిపోతారు, స్ట్రెస్ నుంచి వచ్చేస్తారు డెఫినెట్ గా. సో అండ్ ఇంటర్వ్యూస్, ఎవరైతే ఇంటర్వ్యూస్ కి వెళ్తారో వాళ్ళు కూడా ఈ టెక్నిక్ యూస్ చేసుకుని వెళ్తే మీ కార్టిసాల్ స్ట్రెస్ హార్మోన్స్ అనేది క్లియర్ అయిపోతూ ఉంటుంది. చెప్పానా కార్టిసాల్ హార్మోన్స్ ఏంటి అనేది ఇంత ముందు ఎవరికైనా గుర్తుందా? కార్టిసాల్ హార్మోన్ అంటే ఏంటి గుర్తుందా? థమ్స్ అప్ ప్లీజ్. గుర్తులేదా? కార్టిసాల్ హార్మోన్ అనేది ఒక స్ట్రెస్ హార్మోన్. అది ఆ హార్మోన్ అనేది మార్నింగ్ 4 to 6 అనేది మైనస్ లో ఉంటదండి. చూపిస్తాను మీకు. కార్టిసోల్ హార్మోన్ అనేది చూడండి. కార్టిసోల్ హార్మోన్ అనేది మార్నింగ్ 4 to 6 వరకు ఈ లెవెల్స్ లో ఉంటది, డౌన్ లెవెల్స్ లో ఉంటది. అంటే మనకి స్ట్రెస్ ఏ ఉండదు. 4 to 6 అనేది స్ట్రెస్ ఉండదు. వన్స్ 6 అయిపోతే గ్రాఫ్ పెరిగిపోతుంటది, మన స్ట్రెస్ లెవెల్స్ అనేవి పెరిగిపోతూ ఉంటది. 4 to 6 అనేది స్ట్రెస్ లెవెల్స్ ఉండవు. జీరో కూడా కాదు, -0లో ఉంటుంది. అందుకే మార్నింగే మనం 4 to 6 ఏ పని చేసినా చాలా ఫుల్ ఫ్లెజ్ గా కాన్సన్ట్రేట్ చేసుకొని మనం ఆ పని అనేవి క్లియర్ చేసేస్తాం. పిల్లల్ని మనం మార్నింగ్ ఎందుకు లేపుతాం? వాళ్ళు ఈవినింగ్ ఎంతసేపు చదివినా మార్నింగ్ ఒక 1 hour లో తిప్పేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఏదున్నా కూడా వెంటనే వాళ్ళకి బుర్రలోకి ఎక్కిపోతుంది. అండ్ మనం అందుకే వర్క్ షాప్స్ కూడా మార్నింగ్ 5 to 6 ప్రిఫర్ చేసేది. స్ట్రెస్ హార్మోన్స్ ఉండదు. యూ విల్ బి రెడీ టు యాక్సెప్ట్ ఎనీథింగ్. ఎస్, మైండ్ లో హ్యాపీగా తీసుకుంటూ ఉంటారు. రైట్? రాసుకోండి. కార్టిసల్ హార్మోన్ ఎందుకు? ఎస్, కార్టిసల్ హార్మోన్ అనేది స్ట్రెస్ హార్మోన్. అది ఎర్లీ మార్నింగ్ 4 to 6 అనేది ఉండదు, మైనస్ లో ఉండిపోతుంది. అప్పుడు మనం ఏ వర్క్ చేసినా 100% సక్సెస్ రేట్ లో ఉంటారు. 6 తర్వాత స్టార్ట్ అవుతుంది అనమాట మన హార్మోన్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. సో దానివల్ల మీకు స్ట్రెస్ అనేవి ఇవన్నీ మీ లైఫ్ లో స్టార్ట్ అయిపోతుంది. సో దట్స్ వాట్. ఎస్. ఇప్పుడు ఏంటి మేడం హోపోనోపోనో అని చెప్పేసి ఈ మధ్య బాగా ట్రెండ్ అయిపోయింది. అసలు ఏంటో అర్థం కావటం లేదు మేడం. ఎవరంటారండి ఎలాగా? అర్థం కాలేదా? కొత్త వాళ్ళు వచ్చారు కదా. ఎస్, థమ్స్ అప్ ప్లీజ్. హోపోనోపోనో అనేది ఏంటి అసలుకి? ఎక్కడ చూసినా యూట్యూబ్ లో ఇదే పట్టుకున్నారు. రైట్? హోపోనోపోనో అనేది, ఎస్ నాకు తెలుసండి, మీకు అందరికి క్వశ్చన్ మార్కులు ఉన్నాయి. కొన్ని ఫేసులు చేసిన వెంటనే నేను నా ఇంట్యూషన్ తో పసిగట్టగలుగుతాను. రైస్
అవతల నాకు ఫేస్ రీడింగ్ అర్థమైపోతుంది, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్, రైట్. హో ఒపోనోపోనో అనేది ఒక హవాయి ట్రెడిషనల్ టెక్నిక్. ఏదండి? హవాయి అంటే జపాన్ సైడ్ ఉన్న వాళ్ళ ట్రెడిషనల్. అది ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? వేరే గెలాక్సీ నుంచి, గ్రహాంతర వాసులు ఉంటారు కదా, వేరే డైమెన్షన్స్, వాళ్ళకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది హవాయి వాళ్ళకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ అయింది. సో వాళ్ళు ఇచ్చినది ఏంటంటే డైరెక్ట్ గా ఒక డివైన్ కి కనెక్ట్ అవ్వడం. ఏదైతే మన ఉన్న సమస్యలు ఏదున్నా కూడా ఒక డివైన్ కి కనెక్ట్ అయిపోయి అక్కడి నుంచి మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసుకోవడం. అది ఫిజికల్ వరల్డ్ లో ఏ విషయమైనా కానీ హో పొనో ద్వారా మనం క్లియర్ చేసుకోవచ్చు. ఈ ఫిజికల్ వరల్డ్ లో ఒక బ్రహ్మాస్త్రం. ఏంటి? బ్రహ్మాస్త్రమే కదా హో పొనో. ఎస్. ఫస్ట్ పొనోలో 4 మ్యాజికల్ వర్డ్స్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి? ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ. ఎస్, వాయిస్ వినిపిస్తుందా? ఎస్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అన్నాం. ఏం మేడం ఐఎమ్ సారీ అంటారు, ప్లీజ్ ఫర్గివ్? ఈ మధ్య అయితే అందరం చెప్పేసుకుంటున్నాం. ఎస్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్తున్నారు. మొత్తం అసలు మామూలుగా లేదు, ఎవరెవరు ఏం చెప్తున్నారో కూడా అర్థం అవటం లేదు. ఎందుకు అంటే ఐఎమ్ సారీ అన్నప్పుడు మీది మనీ గురించి కానీ ఒక రిలేషన్, ఇప్పుడు మీరు ఒక పర్సన్ నే తీసుకోండి, అది మీ హస్బెండ్ అయి ఉండొచ్చు. సమ్ డిస్టెన్స్ ఉంటుంది, మీ దగ్గర ఒక అపార్థాలు కానీ ఏమైనా ఉండొచ్చు. అది రికగ్నైజ్ అయినప్పుడు, ఎస్ తను నా హస్బెండ్, ఏదున్నా నేను యాక్సెప్ట్ చేయాలన్నప్పుడు, ఆ తప్పు ఏదున్నా కూడా నేను కూడా చేశాను అన్నప్పుడు, ఐఎమ్ సారీ అన్నప్పుడు ఆ తప్పును మీరు ఫస్ట్ రికగ్నైజ్ చేయాలి. ఐఎమ్ సారీ అనేది ఎందుకు చెప్తున్నాము? ఆ ప్రాబ్లం కి మనమే కారణం అనేది తెలుసుకున్నందుకు ఐఎమ్ సారీ చెప్తున్నాం. ప్లీజ్ ఫర్గివ్ మీ అని ఎవరికి చెప్తున్నాం అంటే ఒక డివైన్ కి చెప్తున్నాం. నేను ఇలా మా హస్బెండ్ గురించి, లేదంటే మనీ గురించి, నా హెల్త్ గురించి నేను తప్పుగా అనుకున్నాను, నెగిటివ్ బిలీఫ్స్ పెట్టుకున్నాను, నేను ప్లీజ్ ఫర్గివ్ మీ అని చెప్పి మీరు ఒక డివైన్ కి అడుగుతారు. ఒక డివైన్ సోర్స్, మీ గాడ్, ఎవరైతే మీకు నమ్మకం ఉందో, ఆ ఇప్పుడు ఏ దేవుడైనా కానీ మీరు డైరెక్ట్ గా ఆ దేవుడికే చెప్తున్నారు. ప్లీజ్ ఫర్గివ్ మీ, నేను ఇట్లా తప్పుగా అనుకున్నాను, ఐఎమ్ సారీ అని చెప్పి ప్లీజ్ ఫర్గివ్ మీ అని ఎవరైతే మనకు డివైన్ ఉంటారో, అది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పడం అనేది జరుగుతుంది. తర్వాత థ్యాంక్ యూ అంటే ఆల్రెడీ ఒక డివైన్ కి చెప్పిన వెంటనే ఏమవుతుందండి? నెక్స్ట్ ఆయన తీరుస్తారు కదా. ఎస్, ఏదున్నా కూడా వాళ్ళు తీర్చేస్తారు. మనది ఏదైనా డిజైర్ ఉందనుకోండి, వెంటనే మనకి తీర్చేస్తారు. అందుకు థ్యాంక్ యూ, నాకు ఏదైతే మీకు చెప్పారో దెన్ నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. నేను నాది క్లియర్ అయిపోయింది. మనీకి సంబంధించింది అనుకో, ఏదైతే నెగిటివ్ బిలీఫ్స్ ఉన్నాయో అది ఒక డివైడ్ తీసేశారు, క్లీనప్ చేసేసిండు. అందుకని మనము ఏం చెప్తాము? థ్యాంక్ యూ అని చెప్తాం. వెంటనే ఏం జరుగుతుందంటే అది ఫిజికల్ వరల్డ్ లోకి వచ్చేస్తుంది. మన హస్బెండ్ మంచిగా మాట్లాడడం, మనీ, ఎక్సెస్ మనీ మనకు ఫ్లోట్ అవ్వడం, ఏదైనా సమస్య ఉందనుకోండి అది తీరిపోవడం వల్ల మనం ఐ లవ్ యూ అని చెప్తాం గాడ్ కి. అర్థమైందా? ఎస్, ఎందుకు చెప్తున్నామో ఒక్కొక్కటి అర్థమవుతుందా? ఎస్, థమ్స్ అప్ ప్లీజ్. క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయా? ఎస్ ఎస్, అర్థం అవ్వాలి. ప్రతి ఒక్కరికి ఇది ఎందుకు చెప్తున్నామో తెలియక, ఎందుకు ఎవరన్నా అడుగుతారు, ఎవరన్నా అడిగి ఎందుకు చెప్తున్నావు ఐఎమ్ సారీ అని అడిగితే ఏం చెప్తారు సమాధానం? మనం ఎందుకు చెప్తున్నాం ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని ఎందుకు చెప్తున్నాం అనేది కూడా మనకు తెలియాలి. తెలిసినప్పుడే బ్రెయిన్ యాక్సెప్ట్ చేస్తుందండి. గుడ్డిగా ఏది నమ్మినా కూడా ఆ క్వశ్చన్ మార్క్ లో ఉండిపోతుంది. అదే మనం కారణం వెనకల బ్యాక్ సైడ్ కానీ తెలుసుకోగలిగితే మీరు ఎవరికైనా చెప్పినప్పుడు 100% కాన్ఫిడెంట్ గా చెప్తారు, ఏ విషయమైనా కూడా. సో దట్స్ ద రీజన్ బిహైండ్ ఇట్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇప్పుడు హవాయి వాళ్ళకి చెప్తారు. హవాయి ఇవాళ నేను మొత్తం హోపోనోపోనో చెప్తాను, టుమారో రామ్దాస్ సబ్జెక్ట్ వస్తుంది. సో రెండు బ్యాలెన్స్ అయిపోతాయి. ఒక రోజు క్లీనింగ్ ప్రాసెస్, ఒక రోజు క్రియేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంటది. సో హవాయి టెక్నిక్ లో అప్పట్లో మొత్తం కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేవి. వాళ్ళు అందరు కూర్చొని హెల్త్ ఇష్యూ గానీ, మనీ ఇష్యూ గానీ ఏ ఉన్నా కూడా అందరు కూర్చొని మొత్తం హోపోనోపోనో చేసుకునే వాళ్ళు అంట. అందరికీ వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకునే వాళ్ళు. మరి ఇప్పుడు మనం ఏంటి, సింగిల్ ఫ్యామిలీస్ అయిపోయాం, రైట్? మనమే చేసుకోవాలి. అప్పట్లో అందరు కలిసి ఆ గ్రూప్ ఎనర్జీస్ లో మనం ఏదైతే హోపోనోపోనో చేసుకుంటున్నామో చాలా చాలా తొందరగా ఇన్స్టెంట్ గా
ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో క్లియర్ అయిపోయాయి, రైట్? ఇప్పుడు ఆ ఫ్యామిలీ ఎవరండి? మనమే. ఇప్పుడు నెక్స్ట్ నేను చేసేది ఏంటి? అందరం కూర్చొని హోపనోపనో చేసుకోవడం ద్వారా అందరి ఒక గ్రూప్ ఎనర్జీస్ తో మనము క్లియర్ చేసుకుంటాం. మనకు తెలియకుండానే మనకు క్లియరెన్స్ అనేవి జరిగిపోతాయి. ఎస్, మనం అంతా ఫ్యామిలీని ఒప్పుకుంటారా? ఎస్, వీఆర్ ద ఫ్యామిలీ, రైట్? నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, అండ్ టిల్ మై లాస్ట్ బ్రీత్ యు ఆర్ ఆల్ మై ఫ్యామిలీ. ఒకే కాంతి పుంజం నుంచి వచ్చాం మనం. ఇప్పుడు ఏదో మన ఫ్యామిలీస్ డిఫరెంట్ అయ్యాయి, కానీ ఒకటే పూర్ణాత్మ, ఒకటే ఒకటే కాంతి పుంజం. మనం వచ్చింది కింద జస్ట్ ఫిజికల్ వరల్డ్ లో జస్ట్ మనం ఎంజాయ్ చేయడానికి మాత్రమే, కానీ అందరూ ఒకటే కుటుంబం. సో హవైలో హవై వాళ్ళు అక్కడ అందరు ఫ్యామిలీ కూర్చొని ఇలా పరిష్కరించే వాళ్ళు, అందరు గ్రూప్ లో కూర్చొని మెడిటేషన్ ఏదైతే హొప్పనొప్పన ఉందో అది చేసుకొని వాళ్ళ ఫ్యామిలీలో హెల్త్ ఇష్యూస్, మనీ ఇష్యూస్, రిలేషన్ ఇష్యూస్ అన్ని సార్ట్ అవుట్ చేసుకున్న వాళ్ళు అక్కడికి హ్యాపీ అయిపోయింది. సో అదే ఇన్స్పిరేషన్. నేను మీ ద్వారా మీకు మనమంతా కలిసి చేయాలనే ఒక ఇంటెన్షన్ తోనే నేను 21 days అనేది కాన్సెప్ట్ పెట్టాను. ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్స్ తో మనం డే జర్నీ చేస్తున్నప్పుడు మనకు తెలియకుండానే వెనకాల చాలా ఇష్యూస్ అనేవి క్యూర్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే గ్రూప్ ఎనర్జీస్ ఆర్ మోర్, రైట్? ఒప్పుకుంటారు కదా గ్రూప్ ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయని. ఎస్. సో అసలు ఎలా, అసలు హోపోనోపోనో అసలు బయటికి ఎలా వచ్చేసింది ఇంత సడన్ గా, ఇంత ఫాస్ట్ గా అంటే, డాక్టర్ హ్యూలెర్, అతను ఒక సైకాలజిస్ట్ డాక్టర్ అన్నమాట. ఆయన ఒక హవాయ్ హాస్పిటల్లో 30 members మెంటల్ పేషెంట్స్ ఉన్నారండి. ఎవరు? మెంటల్ పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే రక్కేయడమో లేకపోతే చంపేయడమో జరుగుతుంది. మెంటల్ పేషెంట్స్. స్వీట్ పొటాటో తింటావా? ఇందులో ఉంది ఒకటి. ఎస్ ఎస్ ఎస్, మీరు ఆఫ్ చేసుకోరా, మ్యూట్ పెట్టుకోండి. మ్యూట్ పెట్టుకోండి. ఎస్ శిరీష గారు, యూ ప్లీజ్ మ్యూట్. ఎస్, ఓకే. హవాయ్ హాస్పిటల్లో ఒక 30 మంది మెంటల్ పేషెంట్స్ ఉన్నారు. ఆ మెంటల్ పేషెంట్స్ దగ్గరికి వెళ్తే రక్కేస్తారు. వాళ్ళు డాక్టర్స్ కూడా భయపడతారు. అప్పుడు డాక్టర్ హ్యూలన్ ఏం చేశారంటే వాళ్ళకి సంబంధించిన ఫైల్స్ తీసుకున్నారు, వాళ్ళ ఫోటో అసలు ఏంటి, వాళ్ళది ఏంటి. ఓకే, మెంటల్ పేషెంట్స్ వాళ్ళు. ఇక్కడ ఆయన ఏం చేశారంటే ప్రతి ఒక్క ఫైల్ ని చూసి ఆ ఫోటో చూసి, ఎస్ నేను వీళ్ళని మెంటల్ పేషెంట్స్ గా చూస్తున్నాను, అదే వీళ్ళు మంచిగా అయినట్టు నేను చూస్తే వాళ్ళు మారిపోతారు కదా. అర్థమవుతుందా నేను చెప్పేది ఏదో? మనం చూసే దృష్టి నేను మెంటల్ పేషెంట్స్ గా చూస్తున్నాను, అదే మన దృష్టి మంచి వ్యక్తులుగా ఉన్నారు అని ఎప్పుడైతే మార్చగలుగుతామో అక్కడ వాళ్ళు ఇండైరెక్ట్ గా అక్కడ మారి వితౌట్ ట్రీట్మెంట్, ఏ మెడిసిన్ లేకుండా ఏమీ లేకుండా వాళ్ళు అక్కడ క్యూర్ అయిపోయారు. 30 members మొత్తం హవాయ్ హాస్పిటల్ అంతా ఖాళీ. అక్కడ వచ్చేసిందండి మెడికల్ హిస్టరీలోనే ఒక విజృంభణ అనమాట. ఓపెన్ ఓపెనో ద్వారా డిస్టెన్స్ ఉన్న వాళ్ళని కూడా మనం హీల్ చేయొచ్చు వితౌట్ మెడిసిన్. మరి ఇంట్లో ఉన్న వ్యక్తులను మనం ఈజీగా మార్చేయచ్చు కదా. ఎస్, మెంటల్ పేషెంట్స్ నే మనం మార్చేసాం. మన ఇంట్లో ఉన్న మనుషులను ఎందుకు మార్చుకోలేం? ఎస్, ఏదైతే మన లోపల కూడా మన లోపల ఏదైతే ఫియర్ ఉందో, ఏదైతే డిప్రెషన్ ఉందో, యాంగ్జైటీ ఉందో అవన్నీ కూడా మనం ఓపెన్ ద్వారా మనం క్లియర్ చేసుకోవచ్చు. సో దట్స్ వాట్. అందుకని డిస్టెన్స్ లో కూడా ఓపెన్ పనిచేస్తుంది. మీ ఫ్రెండ్, మీ రిలేటివ్స్ కానీ ఏదైనా రిలేషన్ ప్రాబ్లం ఉంది, ఏదైనా మనీ ప్రాబ్లం ఉంది, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ప్రతి దానికి ఓపెన్ చేసుకోవడం ద్వారా ప్రతి దానికి క్లీనింగ్ ప్రాసెస్ అవుతుంది. నేను చెప్పాను కదా ఒక మంచు అని, గుర్తుందా? ఎస్, మనకి మనకి మనీ మధ్యలో ఒక మంచు అంటే మన నెగిటివ్ థాట్స్ అన్నమాట. మన బిలీఫ్స్, నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక మంచు. ఆ మంచు అడ్డం ఉంది మనకి. మంచు కరిగిపోతుందా? డెఫినెట్ గా మంచు కరిగిపోతుంది కదా. మరి ఎలా కరిగిస్తామో అది ఓపెన్ ద్వారా మనం ఎప్పుడైతే ఒక వస్తువు కానీ దేనికైతే 108 times చెప్పడం, ఎప్పటికప్పుడు రిపీట్ చేయడం ద్వారా ఈ మంచు అనేది కరిగిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, మన దగ్గరికి మనీ రావాల్సిందేగా. వస్తుందా రాలేదా? మంచు కరిగితే మన దగ్గరికి వస్తాయే రావా? ఏ వస్తువు అయినా, ఏ మనిషి అయినా, ఏ ఇన్సిడెంట్ అయినా, ఏ హెల్త్ అయినా మనకు తెలియకుండానే మనం మన శరీరాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాం. ఎస్, బాగా జర్నీలు చేస్తారు, వెంటనే అదేంటంటే రెస్ట్ ఇవ్వకున్నప్పుడు అది ఇబ్బంది పెడుతుంది. అప్పుడు మీరు చెప్పుకోవాలి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్, నాకు తెలుసు నిన్ను ఇబ్బంది పెట్టాను, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఎప్పుడైతే మీరు చెప్తారో హీలింగ్ స్టార్ట్ అయిపోతుంది.
సో ఈవెన్ ప్రతి పర్సన్స్ కి కూడా మనం వేరే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే మనం హీల్ చేయొచ్చు. త్రూ హోపోనోపోనో ద్వారా మనం హీల్ చేయొచ్చు. అలాగా హోపోనోపోనో అనేది ఏ విషయమైనా, ఇప్పుడు బిజినెస్ కానీ చెప్తాను చూడండి, మీరు రాసుకుంటే రాసుకోవచ్చు. ఎస్, బిజినెస్ కానీ, మనీ కానీ, హెల్త్ గురించి కానీ, రిలేషన్షిప్స్ గురించి కానీ. ఫాస్ట్ వెళ్ళిపోతున్నానా? ఎస్, కామన్. చెప్తాను, మళ్ళీ చెప్తాను. మీరు ఇంకా ఎవరైతే వీడియోస్ ఆన్ చేసుకోలేదో ప్లీజ్ మీరు ఆన్ చేసుకోండి. మీరు చూస్తే సరిపోతుందా? నేను చూడొద్దా మిమ్మల్ని అందరినీ? ఎస్, థ్యాంక్ యూ, వెంటనే రెస్పాండ్ అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అలానే ఉండాలి. దిస్ ఈస్ నా, నేనేమి ఏమంటారు, ఏం లెక్చర్ ఇవ్వటం లేదు యాక్చువల్ గా. మనమంతా జస్ట్ కాన్వర్సేషన్స్ తో మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ రావాలో అది చెప్పడం అనేది మాట. సో మీరంతా ఫ్రీగా ఉండొచ్చు. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా డెఫినెట్లీ ఐ విల్ బి దేర్. ఎస్, థ్యాంక్ యూ. సో హోపోనోపోనో అనేది దేటికి యూజ్ చేస్తారనేది తెలియాలి ఫస్ట్. మీరు ఎవరైనా అడిగితే మీరు గట్టిగా చెప్పాలండి. అందుకే మిమ్మల్ని ట్రైన్ చేస్తున్నా. ఒక్కొక్కరు ఒక్కొక్క అస్త్రం లాగా బయటికి వెళ్ళాలి. హోపోనోపోనో అంటే సగం సగం కదా, పూర్తిగా నేర్చుకోవడం అనేది మీ బాధ్యత. అలా ట్రైన్ చేస్తా మైండ్ లో ఫిక్స్ అవ్వాలి. రైట్? యా. సో హోపోనోపోనో అనేది వేటికి యూజ్ చేస్తామంటే మనీ గురించి. ఎస్, రాసేసుకోండి. మనీ, హెల్త్, రిలేషన్షిప్, బిజినెస్, మన డ్రీమ్ హౌస్. హౌస్ కావాలంటారు కదా చాలా మంది. మన లేడీస్ కి చాలా చాలా ఆశలు ఉంటాయి హౌస్ దాని గురించి, మన డ్రీమ్ హౌస్. ఎస్, జెంట్స్ కి అయితే డ్రీమ్ జాబ్ ఉంటుంది డెఫినెట్ గా. జాబ్ గురించి, కెరియర్ గురించి, హెచ్ఆర్సిఎం. ఎస్, చాలా మంది రియల్ ఎస్టేట్ చేస్తుంటారు కదా. క్లయింట్స్ కస్టమర్స్ ని వాళ్ళు ఎలాగా మనం ఎలా డీల్ చేయాలి వాళ్ళని, వాళ్ళే మన దగ్గర రావాలి క్లయింట్స్. ఇది బాగుంది కదా, వాళ్ళే మన దగ్గర రావడం. ఏంటి మేడం అంటారా? హెల్త్ ఆల్రెడీ చెప్పేశానండి, హెల్త్ చెప్పేశాను నేను ఆల్రెడీ. ఎస్. అండ్ లక్ష్మి గారు, చాట్ ని బ్లాక్ చేయరా కాసేపు? ఎస్, ఎస్, కాసేపు అండి. లాస్ట్ నేను ఇస్తాను, టైం ఇస్తాను, అప్పుడు మాట్లాడొచ్చు వన్స్ క్లాస్ ఫ్లో అవుతుంది కదా. ఎస్, చిల్డ్రన్స్ గురించి. ఎస్, చిల్డ్రన్స్ గురించి ఉంటుంది. వెయిట్ లాస్ గురించి. అసలైన ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటే వెయిట్ లాసే. ఎవరికండి? వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ అసలైన కాన్సెప్ట్ మనకి. మిగతా దాని గురించి మనకు తెలియదు కానీ లేడీస్ కి అయితే ఎస్, మ్యారేజ్ గురించి, రిలేషన్షిప్స్ అంటే మ్యారేజ్ గురించి వస్తుందండి. ఎస్, చిల్డ్రన్స్ వి ఆల్రెడీ అంటే ఈ ఫిజికల్ వరల్డ్ లో హోపోనోపోనో ద్వారా ఏదైనా క్యూర్ చేసుకోవచ్చు అని చెప్పేదానికే నేను చెప్తున్నాను. ఎస్, ప్రెగ్నెన్సీ ఆల్సో, ప్రెగ్నెన్సీ దాని గురించి. ఎస్, ఇంకొకటి మనకు లేడీస్ లో వన్స్ మెన్సెస్ వచ్చినప్పుడు వాటిని ఏదైతే ఉందో మీరు తిట్టడం స్టార్ట్ చేస్తారనమాట, అసహించుకోవడం. మీరు ఏదైతే మెన్సెస్ వచ్చినప్పుడు ఏంటి ఇది 5 days ఏంటి, ఇవన్నీ గోల్ ఏంటి? ఎస్, ఎవరైనా అనుకున్నారా అలాగా? అందరూ అలానే అనుకుంటారా? ఎస్, అదే మీకు నెక్స్ట్ ఇచ్చే ట్రబుల్స్. మీకు నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది ఆ ట్రబుల్స్ అన్ని. మీరు ఎంత ఒక ఒక వ్యక్తిని కానీ ఎవరినైనా అసహించుకుంటే, తిడితే ఉంటారా? మన దగ్గర ఉంటారా? ఎస్, మరి ఇది కూడా అంతే కదా. ఏం చేస్తుంది? ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది. పిసిఓడిస్, ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్, వెయిట్, దానికి సంబంధించిన గర్భసంచివి ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఎలా వస్తున్నాయి అనుకుంటున్నారు? వాటి మీద మీరు చేసే హేట్రేట్ ఏదైనా కానీ మనం అసహించుకుంటే అవి మన దగ్గర ఉండవు. సో ఇప్పటి నుంచి గుర్తు పెట్టుకోండి, డెఫినెట్ గా మీరు ఒక పవిత్రమైనది అది. ఎస్, ఒక శక్తివంతమైన ప్లేస్ ని మనం అసహించుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు.
ఫస్ట్ రికగ్నైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అవర్ బాడీ. మన బాడీలో ప్రతి చిటికెన వేలు నుంచి కూడా మనకి ఇంపార్టెంట్. ఏది లేకపోయినా మనం ఉండగలుగుతామా చెప్పండి? ఏది లేకుండా అయినా మనం హెల్త్ మన బాడీలో చిన్నది ఏమైనా గాయమైనా మనం విలువలాడతాం, రైట్? అంటే ఇంత మంచి ఒక వెహికల్, మన బాడీ వెహికల్ మన ఆత్మ తీసుకొచ్చినప్పుడు మనం ఎంత కృతజ్ఞతగా ఉండాలి, గ్రాటిట్యూడ్ చూపించాలి. కాళ్ళ నొప్పులు, ఉం? మనకు ఏదైనా పెయిన్స్ ఏవైనా అన్ని ఎందుకు వస్తాయి తెలుసా? వాటి గురించి మనం అంత కాన్సన్ట్రేట్ చేయలేదు కాబట్టి. అండ్ చాలా మందికి మెన్సెస్ దాని గురించి కూడా ఒక అంటరాని తనం లాగా చూస్తారు. నో, అది ఒక శక్తి ఒక అమ్మవారు ఎలా అయితే ఉంటుందో అంత శక్తిగా ఉంటారు. సో దయచేసి వాళ్ళని ఏదో అంటరాని తనం అట్లా ఏం లేదు. పూర్వకాలంలో వాళ్ళని ఎందుకు కూర్చోబెట్టే వాళ్ళంటే వాళ్ళని రెస్ట్ ఇస్తున్నారు. ఒక అమ్మవారిని కూర్చోబెట్టి ఎలాగ ఇంట్లో మనం రెస్ట్ ఇస్తామో ఒక అలాగా 5 days అంత మంచిగా కదా. శివరామమూర్తి గారు ప్లీజ్, వాణిశ్రీ గారు మ్యూట్ చేసేసుకోండి. ఎస్, అవన్నీ కాదు. వీఆర్ మనము కనిపించే దేవుళ్ళం. ప్రతి పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఏ పార్ట్ ఇబ్బంది పెట్టినా కూడా లైఫ్ టైం మనము చాలా ఇబ్బంది పడాలి. సో అది మనకు మెయిన్ గా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. ఆ మెన్సెస్ టైంలో కూడా మెయిన్ గా జెంట్స్ వాళ్ళని ఎంతగా మీరు చూసుకోగలుగుతారో, ఒక అమ్మవారిని చూసినట్టు ఎలా ఉంటుందో అంతే సంపద మన ఇంట్లోకి వస్తుందండి. మనకు కనిపించే దేవతలు ఎక్కడో ఉండరు, మన ఇంట్లో ఆడవాళ్ళే. ఫస్ట్ వాళ్ళని రికగ్నైజ్ చేయాలి మనం. వాళ్ళని ఎంత బాగా చూసుకోగలిగితే అంత సంపద అమ్మవారు అనేది ఇంట్లో వస్తారు. సో అదొకటి గుర్తు పెట్టుకోవాలి మీరు, రైట్? సో ఇప్పుడు అయితే హోపనోపో ఇవన్నీ చేసాం, ముద్ర టెక్నిక్స్ చేసేసాం. హోపనోపో ఎందుకు చేస్తున్నామో చెప్పేశాను. వేటికి యూజ్ చేస్తామండి? ఈ ఫిజికల్ వరల్డ్ లో ఎవరికైతే ఏవైతే కావాలో ప్రతి దానికి సొల్యూషన్, క్లీనింగ్ ప్రాసెస్ అనేది మనం హోపనోపోనో ద్వారా చేసేస్తాం. సో ఓకే, మీరు పెన్ పెన్ తెచ్చుకున్నారా? పెన్, బుక్, ఎరేజర్ తెచ్చేసుకోండి, రెడీగా తెచ్చేసుకోండి. మీరు మీకు ఏదైతే మీ లోపల నెగిటివ్ బిలీఫ్స్ ఉన్నాయో, మీ లోపల ఏవైతే నెగిటివ్ బిలీఫ్స్ ఉన్నాయో అవి రాసేయండి. మీ నెగిటివ్ బిలీఫ్స్ ఏవైతే ఉన్నాయో మీ పేపర్ మీద రాసేయండి. మీకు నచ్చనివి ఏ ఉన్నాయో, మిమ్మల్ని ట్రబుల్ చేసేవి, మీ ట్రబుల్ చేసే పర్సన్ ని, ఎవరైతే మిమ్మల్ని ట్రబుల్ చేస్తున్నారో వాళ్ళందరి ప్రేయర్లు రాసేసేయండి. ఆ ఇన్సిడెంట్ అంటే అది ఏదైతే ఉందో ఆ సెంటెన్స్ రాసేయండి. రాసేసారా మేడం? చాలా ఉంది మేడం లిస్ట్. మీకు ఏదైతే ఇన్సిడెంట్, మీ లోపల ఉన్న ఫియర్ కానీ, యాంగ్జైటీస్ కానీ, ఓ పర్టికులర్ పర్సన్ కానీ, మీ బాస్ బాగానే చేస్తుంటారు, డెఫినెట్ గా వర్క్ ఎక్కువ ఇస్తుంటారు కదా, రాసేయండి. రాసేయండి, మనకి తక్కువ వర్క్ ఇవ్వాలి. ఓమ మేడం ఏంటి ఇలా అంటారు? అక్కడ హెచ్ఆర్లు మేనేజర్లు ఉంటే అయిపోయింది. ఓపెన్ చేసేసి వీళ్ళు పని అంతా తగ్గించేసుకుంటున్నారు అనుకుంటారు. ఎస్, రాసేసారా? ఏదైతే నా లోపల యాంగ్జైటీ ఉందో, లేకపోతే మనీకి సంబంధించిన ఏవైతే లిమిటింగ్ బిలీఫ్స్ ఉన్నాయో, హెల్త్ గురించి ఏవైతే థాట్స్ ఉన్నాయో, నాకు హెల్త్ గురించి చాలా భయంగా ఉంది, ఎస్, అలాంటివి ఏ ఉన్నా కూడా రాసేసుకోండి. 30 seconds ఇస్తాను, రాసేసుకోండి. ఏవైతే లిమిటింగ్ బిలీఫ్స్ ఉన్నాయో అవి నా నా నుంచి మూలాలతో సహా రిలీజ్ అవుతాయి అని చెప్పేసి రాయండి. నా నుండి మూలాలతో సహా
విడుదల చేస్తున్నాను అని రాయొచ్చు. మూలాలతో సహా విడుదల చేస్తున్నాను. అరుణ గారు మ్యూట్ ప్లీజ్. యూట్యూబ్ లైవ్ వస్తుందా లక్ష్మి గారు? యూట్యూబ్ లైవ్ వస్తుందా? లేదు మ్యామ్, వెళ్ళటం లేదు లైవ్, యాక్సెప్ట్ చేయడం లేదు. ఓకే ఫైన్. సో ఎరేజర్ తీసుకున్నారా? మేడం ఒకసారి లాస్ట్ సెంటెన్స్ చెప్పరా? నా నుండి మూలాలతో సహా విడుదల చేస్తున్నాను. ఫియర్ గానీ గానీ చెప్పండి. థ్యాంక్ యూ అని చెప్తాను. దానికంటే బిఫోర్ ఏం చెప్పారు మేడం మీరు? మీరు ఏదైతే మీకు మీ లిమిటింగ్ బిలీఫ్స్ ఉన్నాయి, లేదంటే మీకు ఏదైతే మీ మైండ్ లో నుంచి రిలీజ్ చేయాలి, ఆ థాట్ ని తీసేయాలన్నప్పుడు మీరు అది రాసేసుకోండి. డబ్బు గురించి ఏమైనా ఫియర్ ఉందా? పర్సన్స్ మీద కోపం, ఏదన్నా ద్వేషం, యాంగ్జైటీ లెవెల్స్ ఏమైనా ఉన్నాయా? మన ఇంటి పైన ఏవైతే నెగిటివ్ థాట్స్ ఉన్నాయా ఒక పర్టికులర్ పర్సన్స్ మీద కూడా? హెల్త్ గురించి మీకు ఏదైనా హ్యాండ్ ప్రాబ్లం కానీ లెగ్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు వాటి ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన నెగిటివ్ బిలీఫ్స్ ఖచ్చితంగా చేస్తాం. అందుకనే ఫిజికల్ వరల్డ్ లో అవి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. రాసేసుకున్నారా? థమ్స్ అప్ ప్లీజ్, సో దట్ ఐ విల్ ఫార్వర్డ్. ఎస్, ఎస్ ఎస్ ఓకే. ఇప్పుడు ఎరేజర్ ని రబ్ చేయడం ఒక టెక్నిక్ కదా. ఇంతకుముందు నేను ఎరేజర్ తో రబ్ చేయమని చెప్పాను. ఇప్పుడు మీరు ఏం చేయగలుగుతారంటే, రబ్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ డ్యూ డ్రాప్ అని 3 సార్లు అంటాం. ఇదేంటంటే డ్యూ డ్రాప్ అన్నప్పుడు పైనుంచి ఏదైతే శక్తి ఉందో, ఏదైతే క్లీన్ చేసే శక్తి అనేది ఈ ఎరేజర్ కి అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. డ్యూ డ్రాప్ DEW, డ్యూ డ్రాప్ అని మనం ఎప్పుడైతే 3-4 టైమ్స్ అంటామో, మనం డివైన్ నుంచి కనెక్టెడ్ గా దీన్ని హీల్ చేసే ప్రాసెస్, అంటే దీనికి ఎనర్జీస్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. వన్స్ ఎప్పుడైతే మనం ఏదైతే రాస్తామో, ఇంతకుముందు రబ్ చేసే వాళ్ళం ఎరేజర్ టెక్నిక్, అదొక టెక్నిక్ అన్నమాట. మనం రబ్ చేస్తాము, రబ్ చేసిన వెంటనే యాష్ వచ్చేస్తుంది. ఒకసారి చేయండి. ఎస్ యూ కెన్ రబ్ చేయండి. డ్యూ డ్రాప్ అని చెప్పేసి రబ్ చేసేయండి. ఎస్, డ్యూ డ్రాప్ అని చెప్పేసి రబ్ చేసేయండి. మీరు ఎన్నిసార్లు రబ్ చేయాలి, మీ లోపల ఇంటెన్సిటీ ఏ విధంగా ఉంది, మీరు ఒక పక్కన ఒక వ్యక్తి మీద కానీ, మరి లేకపోతే యాంగర్ కానీ, ఫ్రస్ట్రేషన్ ఎంత ఉందో దాన్ని రబ్ చేసేయండి. మొత్తం మీ లోపల ఏదైతే ఉందో మూలాలతో సహా అది విడుదల అయిపోయాయి. ఎస్, రబ్ చేయండి. డ్యూ డ్రాప్ అనేది మళ్ళీ రబ్ చేసేయండి. సో దట్ ఇక్కడ మనం రబ్ చేసింది పేపర్ మీద కాదండి, మన సబ్ కాన్షియస్ లో ఏదైతే మీరు మీ ఫియర్ ని, యాంగ్జైటీని పెట్టుకున్నారో అది ఇండైరెక్ట్ గా మన కళ్ళ ముందరే మనం క్లీన్ చేసేస్తున్నామా? అది క్లీన్ చేసేటప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉంది? ఎస్, నాకు రబ్ అయిపోతుంది, సబ్ కాన్షియస్ లో మొత్తం క్లియర్ అయిపోతుంది అనిపించిందా? ఇప్పుడు ఏం చేయాలి? ఇది వచ్చే యాష్ ఏదైతే ఉందో మీరు ఫ్లష్ అవుట్ చేసేయాలి. ఎస్, మీరు ఎక్కడైతే వస్తుందో వాటిని ఫ్లష్ అవుట్ అనేది చేయాలి. ఇంకొక మెథడ్ చెప్తాను ఎరేజర్ టెక్నిక్ లో. డ్యూ డ్రాప్ అని అన్నాక ఏదైతే ఉందో ఈ సెంటెన్స్, జస్ట్ డ్యూ డ్రాప్ అంతే. జస్ట్ క్లిక్ చేయాలి. డ్యూ డ్రాప్ జస్ట్ టచ్ చేయాలి అంతే. ఆ సెంటెన్స్ ని టచ్ చేయాలి. చేయండి. ఎస్, ఏదైతే సెంటెన్స్ ఉందో దాని మీద
మనం జస్ట్ ఎరేజర్ పెట్టుకుని డ్యూ డ్రాప్ ఇలా ఒక 11 టైమ్స్ చేసేయడమే. ఎస్, ఫస్ట్ మనం 3 టైమ్స్ చెప్పేస్తాం కదా, తర్వాత సెంటెన్స్ మీద డ్యూ డ్రాప్. సో ఇలా 11 టైమ్స్ చెప్పేసుకున్నాక అది కూడా సబ్ కాన్షియస్ మైండ్ ని క్లీనింగ్ చేసే ప్రాసెస్. ఏదైనా కానీ సబ్ కాన్షియస్ మైండ్ ని నమ్మించగలిగే శక్తి గాని ఉంటే ఈ ప్రపంచంలో సాధించలేనిది ఏదీ లేదు. అలాడిన్ మనం జీని సబ్ కాన్షియస్ మైండ్, అలాడిన్ కరెక్ట్ గా చెప్తే జీని తీసుకొస్తారా లేదా? మనం ఏం చూసాం చిన్నప్పటి నుంచి, జీని ఎక్కడున్నా కూడా తీసుకురావాల్సిందేగా. ఎస్, అలాగే మనకు తెలియని సబ్ కాన్షియస్ మైండ్ అంత పవర్ఫుల్. జీని చాలా పవర్ఫుల్. మన మైండ్ సెట్ ని మనం ఎలా పెట్టుకోగలుగుతామో అలాగా మన జీవితం ఉంటుంది. డెఫినెట్. మేడం ప్లీజ్ ఒక డౌట్ మేడం. ఎస్, మాకు షాప్ ఉంది కుదరలా మేడం, కస్టమర్ వచ్చేసినారు. మీరు ఇంతకు ముందు ఏం చెప్పినారో ఒకసారి చెప్తారా మేడం? ఎరేజర్ రఫ్ చేయమన్నారు కదా. ఎస్ మీకు దగ్గర మీరు ఏదైతే మీ లోపల నుంచి విడుదల కావాలి మీరు మ్యూట్ చేసేసుకోవాలి. ఎవరైనా కానీ ప్లీజ్ మీరు చెక్ చేసుకోండి, మీరు మ్యూట్ లో ఉన్నారా లేదా అని చెక్ చేసుకోండి, సో దట్ క్లాస్ డిస్టర్బ్ అవ్వదు. సో ఇంకొకసారి చెప్తున్నాను, ఎరేజర్ టెక్నిక్ ఏంటంటే మీ లోపల ఏదైనా ఫియర్ ఉన్నా, యాంగ్జైటీ ఉన్నా, డిప్రెషన్స్ ఉన్నా, లేదంటే ఒక పర్సన్ మీద మీకు కోపం ఉన్నా, మనీకి సంబంధించిన నెగిటివ్ బిలీఫ్స్ ఉన్నా, ఏ ఉన్నా కూడా పేపర్ మీద రాసేయాలి. రాసి దాన్ని ఎరేజర్ తో మనం ఒక ఫస్ట్ మెథడ్ ఏంటి, ఎరేజర్ తో రబ్ చేయడం. ఎస్, వాటిని ఏం చేయాలి, ఫ్లష్ అవుట్ చేసేయాలి. ఇప్పుడు సెకండ్ ఏంటంటే డ్యూ డ్రాప్ అని ఏదైతే సెంటెన్స్ రాసామో వాటి మీద డ్యూ డ్రాప్ ఇలాగ 11 టైమ్స్ అనాలి. డ్యూ డ్రాప్ 6 టైమ్స్ అయిపోయింది. డ్యూ డ్రాప్ 9 టైమ్స్ అయిపోయింది. డ్యూ డ్రాప్ 10 and 11 ఫినిష్డ్. సో దీనివల్ల మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఏవైతే ఉన్నాయో ఆ క్లీనప్ అనేది జరుగుతుంది, అది ఇన్స్టెంట్ గా రిలీజ్ అయిపోతుంది. రైట్? మన ఎమోషన్స్ ఎలా ఉండాలంటే, ఇప్పుడు మనకు స్ట్రెస్ గా అనిపించింది, ఎస్ మన లోపల మనకు స్ట్రెస్ అనిపించింది అనుకోండి, మనం మన లోపల ఉన్న స్ట్రెస్ ని ఎలా తీసేయాలంటే గ్లాస్ ఆఫ్ వాటర్ లో ఎలా ఉందో అలా పక్కకు పెట్టేయాలి. నా లోపల ఉన్న ఏదైతే ఫియర్ గానీ యాంగ్జైటీ ఉన్నాయో నా లోపల నుంచి విడుదల చేస్తున్నానని గ్లాస్ ఆఫ్ వాటర్ తో మీరు తెచ్చుకోవచ్చు. మీరు చెప్పేసుకోండి, నా లోపల ఏదైతే యాంగ్జైటీ గానీ డిప్రెషన్ గానీ ఏదైతే దేనికి సంబంధించింది ఉన్నా కూడా వాటర్ కి చెప్పేసి రిలీజ్ చేయమని చెప్పేసి ఆ వాటర్ ని పక్కకు పెట్టేసేయండి. డోంట్ డ్రింక్, తాగకూడదు. ఓకే, అర్థమైంది కదా? ఏదైతే మనము నెగటివ్ ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం వాటర్ లోకి నెగటివ్ ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, మీరు తర్వాత మంచి నీళ్ళు కదా అని తాగేసేది. డోంట్ డ్రింక్. ఓకే, నా లోపల ఇవాళ నాకు ఆ పర్సన్ మీద చాలా కోపం ఉంది, నేను ఇవాళ ఆ సంబంధించిన ఏదైతే ఎమోషన్ ఉందో దాన్ని నేను విడుదల చేస్తున్నా అని చెప్పేసి అనుకొని ఇన్స్టెంట్ గా వాటర్ ని ఎలా తీసేస్తామో అలా మన లోపల నుంచి ఆ స్ట్రెస్ ని తీసి పక్కన పెట్టేది. ఒక్కొక్కసారి మాకు తెలియని కోపం వస్తూ ఉంటుంది కదా, మూడ్ స్వింగ్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు ఐడెంటిఫై చేయండి, వాటర్ గ్లాస్ తీసుకొని నా లోపల ఏదైతే ఈ సంబంధించినది యాంగ్జైటీ ఉందో అది వెంటనే నా నుంచి రిలీజ్ అవ్వాలని చెప్పేసి వాటర్ కి చెప్పేయడం, పక్కకు పెట్టేయడం, గ్లాస్ ఫ్లష్ అవుట్ చేసేయండి. డోంట్ డ్రింక్. ఇప్పుడు మేడం డౌట్ వచ్చిందా, తాగాలా లేదంటే బయట పడేయాలా అని? ఏం చెప్పాను? బయట పడేయాలని చెప్పారు. ఎవరైనా క్వశ్చన్ వేస్తే మళ్ళీ క్విజ్ పెడతా. రైట్? ఎస్ మేడం, అసలు వాటర్ కి చెప్తే నిజంగానే అవుతుందా? ఎవరెవరికి డౌట్స్ వచ్చాయండి? నిజంగా వాటర్ కి చెప్తే నిజంగా అయిపోతాయా? ఎలా అవుతాయి మేడం? ఎవరికి ఉన్నాయండి డౌట్? లక్ష్మి గారు రెడీ ఉన్నారా మీరు? ఎంతమందికి డౌట్ ఉందండి? వాటర్ వల్ల ఏం జరుగుతుందని తెలియని వ్యక్తులం ఉన్నాం కదా, అసలు ఎందుకు చేయాలి వాటర్ తో? సో ఎస్ డెఫినెట్ గా అండి, మీకోసమే నేను ఈ వీడియో ప్లే చేస్తాను. లక్ష్మి గారు ఆర్ రెడీ? ఎస్, వాటర్ వల్ల అసలుకి ఏం జరుగుతుంది? వాటర్ అనేది ప్రతి సెల్స్, ఎందుకంటే
85 to 90% ఆఫ్ అవర్ బాడీ కంటైన్స్ వాటర్ కదా. మన బాడీ కంటెంట్ వాటర్ ఉంది కదా. ఎస్, అలాగే మనం ఏదైతే చెప్తామో అది ఇన్ఫర్మేషన్ అనేది మన లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇది వాచ్ చేయండి, వీడియో ఒక్కసారి చూడండి. జస్ట్ ప్లే. ప్లే చేసేయండి. And Mr. Masuro Emoto. Mr. Emoto became terribly interested in the molecular structure of water and what affects it. Now, water is the most receptive of the 4 elements. Mr. Emoto thought perhaps it would respond to non-physical events. So he set up a series of studies, applied mental stimuli, and photographed it with a dark field microscope. This first picture is a picture of water from the Fujiwara Dam. And this picture is the same water after receiving a blessing from a Zen Buddhist monk. Now, in this next series of pictures, Mr. Emoto printed out words, taped them to bottles of distilled water, and left them out overnight. This first photograph is a picture of the pure distilled water, just the essence of itself. These subsequent photographs, as you can see, are each different. This is the chi of love. And we move along here to thank you. And you can see where he taped that to this bottle here. But if you read Japanese, you already knew that. Now, Mr. Emoto speaks of the thought or intent being the driving force in all of this. The science of how that actually affects the molecules is unknown, except to the water molecules, of course. And it's really fascinating when you keep in mind that 90% of our bodies are water. Makes you wonder, doesn't it? If thoughts can do that to water, imagine what our thoughts can do to us. థ్యాంక్ యూ. ఎస్, చూసారా? అర్థమైందా? కొంచెమన్నా ఏవో జరిగింది, ఏదో వాటర్ బొమ్మలు అయితే కనిపిస్తున్నాయి కానీ మాకు అర్థం కాలేదు. చేతులు ఎత్తండి. ఎస్, యా. ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు ఒక డ్యామ్ నుంచి వాటర్ తీసుకొచ్చారండి. ఒక డ్యామ్ నుంచి వాటర్ తీసుకొస్తే దాన్ని స్కాన్ చేశారు. దాని లోపల సెల్స్ ఎలా ఉన్నాయని స్కాన్ చేస్తే అదంతా డస్టీగా మొత్తం అలాగా ఉన్నాయి. ఇది డ్యామ్ వాటర్ అనుకోండి. డ్యామ్ వాటర్ ఫస్ట్ తెచ్చిన వెంటనే ఎలా ఉన్నాయి? డస్టీగా ఉంది. అంతా ఏమంటారు, బ్యాక్టీరియా, వైరస్లు ఎన్ని వాటర్ లో ఉండిపోయినాయి. డ్యామ్ నుంచి ఏదైతే తెచ్చుకున్నారో ఆ వాటర్ ని జస్ట్ వాళ్ళు స్కాన్ చేస్తే అంత డర్టీగా అయిపోయింది. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఇదేదైతే ఉందో అంటే థ్యాంక్ యూ అని ఎప్పుడైతే వాళ్ళు పదే వాటర్ కి చెప్పడం ద్వారా సెల్స్ అనేవి కొత్తగా మారిపోతున్నాయి. సెల్స్ ఏవైతే డర్టీ ఉందో అదంతా క్లియర్ అయిపోతుంది. థ్యాంక్ యూ అని ఎప్పుడైతే చెప్తున్నామో ఇన్ఫర్మేషన్ సెల్స్ కి, అది థ్యాంక్ యూ అనేప్పుడు ఒక హ్యాపీ మూడ్ కదా. ఎస్, హ్యాపీ కదా. థ్యాంక్ యూ అని చెప్పేది ఒక గ్రాటిట్యూడ్. ఆ గ్రాటిట్యూడ్ వల్ల ఏమవుతుందంటే థ్యాంక్ యూ అని చెప్పడం ద్వారా ఈ లోపల ఉన్న వాటర్ సెల్స్, డ్యామ్ లో ఉన్న చెత్త ఏదైతే ఉందో అది పోయి థ్యాంక్ యూ అన్నప్పుడు ఒక మంచి ఫ్లవర్ లాగా వచ్చేసింది. లవ్ యూ అన్నప్పుడు లవ్ సింబల్స్ ఎలా ఉంటుంది? యాక్టివేషన్ హైయెస్ట్ కదా. గ్రాటిట్యూడ్, లవ్ అనేది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. సో మీరు చూసారా, జస్ట్ ఒక మాట మాట్లాడితేనే వాటర్ లో ఉన్న సెల్స్ మారుతున్నాయంటే మీరు వాటర్ ఇలా పట్టుకొని ఎన్ని మాట్లాడింటారు ఇంట్లో? ఎస్, ఇప్పుడు మాట్లాడతారా? ఏదంటే అలా మాట్లాడతారా వాటర్ పట్టుకొని? నో కదా. దట్స్ వాటర్ వల్ల జస్ట్ హొప్పనొప్ప చేసుకుని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ ఎలాగంటే ఎంచక్క చేసేస్తారు మీరు. డెఫినెట్ గా మేడం చెప్పారు చేసేయడమే అని. కానీ అక్కడ ఏం జరుగుతుంది అనేది మోర్ ఇంపార్టెంట్. అది మనీకి సంబంధించింది. ఇప్పుడు మీరు మనీకి సంబంధించిన హొప్పనొప్ప చేసుకోవాలనుకోండి, డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అదర్వైజ్ డియర్ బాడీ, ఐఎమ్ సారీ,
ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇప్పుడు ఏం జరుగుతుందండి ఇక్కడ? ఈ వాటర్ లో ఏం జరుగుతుంది? క్లీనింగ్ అయిపోయిందా? మనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వెళ్ళిందా? ఒక 11 టైమ్స్ కానీ మనము ఈ వాటర్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాక మనం వాటర్ తాగేయచ్చు. అదేమవుతుందంటే ఈ వాటర్ నుంచి మన లోపల బాడీలో 90% ఆఫ్ వాటర్ ఉంటది. ఇన్ఫర్మేషన్ ఏమవుతుంది? మొత్తం అన్ని సెల్స్ కి వెళ్ళిపోతుంది. ఎస్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అంతా వాటర్ నుంచి వెళ్ళిపోతుంది. సో వాటర్ తాగేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఏం వర్డ్స్ యూజ్ చేస్తున్నామో అది కూడా కంపల్సరీ తెలియాల్సిన విషయం. ఇప్పుడు మాట్లాడతారా? ఏదంటే అది మాట్లాడేస్తారా? వాటర్ దగ్గర మాట్లాడరు కదా. ఎస్, తెలుసుకున్నప్పుడు మీరు చేయరు, తెలియనప్పుడే చేస్తారు. దట్స్ వాట్ ఐ వాంట్ టు మేక్ యూ టు లెర్న్. మీకు నాలెడ్జ్ దాన్ని బట్టే మీరు ప్రవర్తిస్తారు. ఎస్. అండ్ వంట చేసేటప్పుడు, కుకింగ్ చేసేటప్పుడు ఎంతమంది కుకింగ్ చేస్తూ మన ఫ్రెండ్స్ కానీ మన రిలేటివ్స్ కానీ 1 గంట మాట్లాడే వాళ్ళ చేతులు ఎత్తండి. వంట చేసేటప్పుడు, కుకింగ్ చేసేటప్పుడు మీరు ఎస్ చెప్తాను ఎందుకనేది. ఎవరైతే మ్యూట్ చేసుకోలేదో మ్యూట్ చేసేసుకోవాలి. మెర్సీ గారు మ్యూట్. మీరు వంట చేస్తారు కదా, వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇట్లా అంట, వాళ్ళ ఇట్లా, వీళ్ళు ఇట్లా అని చెప్పేసి మీరు గరిట తిప్పుతూ ఉంటారు. ఏమవుతుందండి? మనం మాట్లాడేది దేనికి పోతుంది? మన ఫుడ్కి పోతుంది. కోపం, ఏదైతే కోపం ఉంది, అది ద్వేషం కానీ ఏదైనా కానీ మనం కుకింగ్ చేసేటప్పుడు ఆ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అది మీరు కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరికీ మనం ఫుడ్ పెడతాం. ఆ రిఫ్లెక్షన్ ఎవరికి వెళ్తుంది? తిన్న వాళ్ళందరికి వెళ్తుందా లేదా? సో మీరు కుకింగ్ చేసేటప్పుడు అసలు ఫోన్ కాల్స్ నాట్ అలౌడ్. ఫోన్ కాల్స్ చాలా కాన్సన్ట్రేట్ గా మీరు ఏదైతే చేస్తారో అక్కడ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. మీరు ఫుడ్ దగ్గర ఏదైతే ఉందో అది ఎనర్జీ రావాలే కానీ అది పక్కన వాళ్ళకి డిస్ట్రాక్షన్ అవ్వకూడదు. మనం ఫోన్ లో టైం దొరుకుతుంది కదా, మనకు తెలియకుండానే మంచిగా మాట్లాడొచ్చు అనుకుంటారు. కానీ మీరు చేసే మీ థాట్స్ కానీ మీ మాటలన్నీ మీరు తెలియకుండానే ఆ కుకింగ్ లో కలిపేస్తున్నారు. సో జాగ్రత్తగా ఉండండి. వాటర్ దగ్గర, కుకింగ్ దగ్గర మనము ఏదంటే అది మాట్లాడడం ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఫుడ్ ద్వారా మన సెల్స్ కి అందుతుంది. కోపంగా మీరు ఏదన్నా మాట్లాడుతూ గరిటె తిప్పేశారు అనుకోండి, ఆ సెల్స్ అన్ని ఎవరికి వెళ్తాయి? మొత్తం లోపలికి వెళ్ళిపోతుందా? ఎవరెవరు తింటారు ఆ ఫుడ్? వైఫ్ అండ్ హస్బెండ్ తింటారు, వీళ్ళిద్దరు కొట్లాడతారు, పిల్లలు చిరాకు పడతారు, వాళ్ళు తిట్టుకుంటారు. చూసారా? మార్నింగ్ ఒక 1 అవర్ కుకింగ్ ఎంత డ్యామేజ్ చేస్తుందో రిలేషన్షిప్ ని. ఏ చేస్తారా మీరు? కుకింగ్ చేసేటప్పుడు ఎవరు మాట్లాడతారా? మాట్లాడరు కదా. దట్స్ వాట్. సో వాటర్ దగ్గర, కుకింగ్ దగ్గర డెఫినెట్ గా మీరు చాలా అలర్ట్ గా ఉండాలి. ఇది జస్ట్ చిన్న సింపుల్, కానీ మన లైఫ్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది వాటి మీద. ఎస్ మేడం, మనం తినే వస్తువులో మన సబ్ కాన్షియస్ మైండ్ క్లీన్ అవ్వాలి మేడం. ఎలాగో 3 ఫ్రూట్స్ ఉన్నాయండి. 3 ఫ్రూట్స్ అంటారా? 3 అంటే ఫుడ్ గురించి 3 టైప్స్ ఉంటాయి. ఏంటంటే కార్న్ తెలుసు కదా మనకి, కార్న్, బేబీ కార్న్. బేబీ కార్న్ కాదు, మనకు కార్న్ కి సంబంధించింది ఏదైనా కానీ, పాప్కార్న్, బేబీ కార్న్ ఏవైనా కానీ అవి మన సబ్ కాన్షియస్ ని క్లీన్ చేస్తుంది. వెంటనే నెగిటివ్ ఎమోషన్స్ ని క్లియర్ చేసేదానికి మనం కార్న్ అనేది యూజ్ చేస్తాం. మనము కార్న్ యూజ్ చేసేటప్పుడు మనకు సినిమా గుర్తొస్తుంది కదా, పాప్కార్న్ తినేటప్పుడు. హౌ యూ ఫీల్? మంచి ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది కదా పాప్కార్న్. దానికి సంబంధించి ఏవైనా కానీ మీరు కార్న్ అనేది కొంచెమైనా మీ ఫుడ్ హ్యాబిట్స్ లో ఇంకల్కేట్ చేసుకోవాలి. మేడం సబ్ కాన్షియస్ ను క్లీన్ చేయమని దాన్ని మొత్తం అంతా కార్న్ తెచ్చేసుకొని మీరు అదొక్కటే తినొద్దు. జస్ట్ కొన్ని మాత్రమే మనం మన లైఫ్ స్టైల్, మన హౌస్ లో కొంచెం మన లైఫ్ స్టైల్లో కార్న్ అనేది యూజ్ చేయాలి. సో దట్ ఇండైరెక్ట్ గా మన సబ్ కాన్షియస్ లో ఏదైతే నెగిటివ్ బిలీఫ్స్ ఉన్నాయో అవి క్లీన్ చేసే ప్రాసెస్ లో అది యూజ్ అవుతుంది. ఓకే, ఇంకా రేపటి నుంచి మొత్తం కార్న్ తీసుకొస్తారు చూడండి. ఎస్ ఎస్, కొంచెమే యూజ్ చేయాలి, ఏదైనా లిమిటెడే, బట్ డెఫినెట్ గా కార్న్ అనేది యూజ్ చేయాలి. అండ్ బ్లూబెర్రీస్ అవి కూడా మన మెమొరీలో ఏదైతే సబ్ కాన్షియస్ లో ఏదైతే ఉందో అవి క్లియర్ చేస్తుంది. సబ్ కాన్షియస్ లో ఏవైతే లిమిటింగ్ బిలీఫ్స్ ఉన్నాయో మనని డేటా క్లియర్ చేయడానికి బ్లూబెర్రీస్ అనేవి యూజ్ చేయొచ్చు. అవి కూడా లిమిటెడ్ గా తినాలి, ఏదో 2 or 3, దట్స్ ఇట్. ఒకేసారి సబ్ కాన్షియస్ ని క్లీన్ చేయాలని చెప్తే మనల్ని మనమే మర్చిపోతాం తర్వాత. ఎస్,
సో జాగ్రత్తగా ఉండాలి, ఏదైనా లిమిటెడ్ గా తీసుకోవాలి. నెక్స్ట్ స్ట్రాబెర్రీ కూడా కొంచెం తీసుకోవాలి డెఫినెట్ గా, సో దట్ వీటిలో ఏది తీసుకున్నా కూడా మీ సబ్ కాన్షియస్ మైండ్ ని క్లీనింగ్ చేసే ప్రాసెస్. ఎస్. సో ఈ ఫుడ్ లో ఇవి ఉన్నాయి. ఇంకొకటి అందరికి ఇష్టమైనది ఒకటి ఉంటుంది, ఏది అది? వెనిలా ఐస్ క్రీమ్. మంచిగా హ్యాపీగా నోట్లో ఇలా పెట్టుకుంటే మొత్తం మర్చిపోతావు, రైట్? అదే ఎవరికి ఉంది ఇలాగా వెనిలా ఐస్ క్రీమ్ తింటే హ్యాపీగా అనిపించేది? కమ్స్ అప్ ప్లీజ్. ఎస్, ఇన్స్టెంట్ గా మీరు రిలీఫ్ అయిపోతారు. వెనిలా ఐస్ క్రీమ్ నోట్లో ఇలా పెట్టుకోవడంగానే సమ్ వైబ్రేషన్ వస్తుంది, మైండ్ అంతా క్లియర్ అనిపిస్తుంది. ఎవరికి ఇష్టం లేదండి ఐస్ క్రీమ్? ఎస్, వెనిలా ఐస్ క్రీమ్ కూడా మన మూడ్ స్వింగ్ ని చేంజ్ చేస్తుంది. ప్లస్ మనం తినే ఏదైతే ఉందో హ్యాబిట్, అది కూడా మన సబ్ కాన్షియస్ ని క్లియర్ చేసే టూల్. అది తెచ్చేసుకుంటారు చూడండి, రేపటి నుంచి మొత్తం 4 ఇంట్లో ఉంటాయి. ఎస్, టుడే హోపోనోపోనోలో కొన్ని చెప్పడం జరిగింది. సో విల్ ఎండ్ ఆఫ్ ది సెషన్. ఎవరైనా మాట్లాడాలంటే ఎస్ విల్ హ్యాండ్ రైజ్ చేయండి. అండ్ టుమారో రామ్దా గురించి ఉంటుంది డెఫినెట్ గా. ఒక రోజేమో క్లీనింగ్ ప్రాసెస్, ఒక రోజేమో క్రియేషన్ ప్రాసెస్. ఎవరికైనా డౌట్స్ ఉన్నా మాట్లాడాలన్నా హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్, హ్యాండ్ రైజ్ చేయండి. లక్ష్మి గారు అన్మ్యూట్ చేస్తారు మిమ్మల్ని, హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్ ఎస్, కుమార్ గారు ఎస్ అన్మ్యూట్ చేసుకోరా? ఒకేసారి అన్మ్యూట్ చేసుకోవద్దు, నేను పేరుని పిలుస్తున్నాను, వాళ్ళు మాత్రమే అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, హాయ్ మేడం. ఎస్ సార్, హలో సార్, చెప్పండి సార్. హలో. అదే మేడం, ఇప్పుడు డ్రీమ్ హౌస్ అంటే ఇప్పుడు పర్టికులర్ గా ఎన్ని టైమ్స్ అని ఉంటుంది మేడం హోపోనోపోనో చేయాలంటే? పర్టికులర్ అంటే మాక్సిమం 108 టైమ్స్ నేను రికమెండ్ చేస్తాను. 108 టైమ్స్. ఎస్ డెఫినెట్. అంటే మనం ఎన్నో సంవత్సరాల నుంచి మన మైండ్ లో దానికి సంబంధించిన ఎన్నో బిలీఫ్స్ ఉంటాయి. డెఫినెట్ గా 108 టైమ్స్ అనేది చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు లాస్ట్ లో ఏమైనా యాడ్ చేయాలి మేడం? ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీకి యూనివర్స్ కానీ, లేదంటే ఇంకా ఏం లేదు సార్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, అంతే. అంతే. లాస్ట్ లో యూనివర్స్ అనే పదం వర్డ్ యాడ్ చేయాల్సిన పని లేదా? నో సార్, నో. ఆల్రెడీ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అన్నప్పుడే డివైన్ కి కనెక్టెడ్ ఉంటాం. ఓకే ఓకే. హెల్త్ గురించి అయినప్పుడు కూడా అంతే మేడం? ఎస్ సార్, ఎస్, హెల్త్ గురించి కూడా అంతే. ఎస్ సార్, థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ. శిరీష గారు, నమస్తే మేడం. నేను పేర్లు పిలుస్తానండి, ఎందుకంటే ఒకేసారి అన్మ్యూట్ చేసుకుంటే ఇబ్బంది అయిపోతుంది. ఎస్ శిరీష గారు. హలో మేడం, నేను శిరీష ఉన్నారు, ఇంకో శిరీష కూడా ఉన్నారు. మీరే మేడం, నాకు 2 డౌట్స్ మేడం. ఇప్పుడు వాటర్ టెక్నిక్ ఒకటి చెప్పారు కదా, అది ఎన్ని డేస్ చేయమంటారు? ఇంకోటి మళ్ళీ రాసుకొని రబ్ చేయమన్నారు కదా, అది ఎన్ని డేస్ చేయాలి మేడం? మీరు ఏదైనా కానీ 11 days 21 days అనేది మన మైండ్ ఎప్పుడు ట్యూన్ అవుతుందండి. 1 or 2 days అంటే యాక్సెప్ట్ చేయదు. కనీసం మినిమం నేను రేపు ఎందుకు అసలు 11 days చేయాలి, 21 days చేయాలనేది కూడా నేను రేపు రీజన్ చెప్తాను. మన మైండ్ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది ఒక ప్రొసీజర్ అనేది కూడా తెలియాలి. మన సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది, మన బ్రెయిన్ ఎలా వర్క్ అవుతుందో దానికి తెలియకపోతే మనకి ఏవి క్లారిటీ ఉండదు. డెఫినెట్ గా 11 times and 21 times అనేది బెనిఫిట్ వస్తుంది, ఎక్కువ సొల్యూషన్. ఎస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎస్, భాగ్యలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోరా? నమస్తే అండి, చెప్పండి మేడం. మాకు మ్యారేజ్ అయ్యి 2 years 2.5 years అవుతుంది. అదే ప్రెగ్నెన్సీ కోసం చాలా బాధపడుతున్నాను. ఓకే, మా ఇంకొక దాంట్లో మా 21 days మనది జరుగుతున్నాయి యాక్చువల్ గా.
వన్స్ సెషన్ కి ముందు చాలా రోజుల నుంచి ఒక ఆవిడ ప్రెగ్నెన్సీ దాని గురించే సెషన్ స్టార్ట్ చేశారు అండ్ షీ కన్ఫర్మ్డ్ ఎస్టర్డే దట్ షీ గాట్ ద ప్రెగ్నెన్సీ. ఐ వాస్ సో హ్యాపీ యాక్చువల్లీ. దట్స్ ద డివైన్ రైట్ బ్లెస్సింగ్ అండ్ రామ్తా బ్లెస్సింగ్స్ డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అండ్ షీ వాస్ కన్ఫర్మ్. సో అది బిలీఫ్ సిస్టమ్ డెఫినెట్ గా హోపనోపనం ద్వారా జరుగుతుంది, కర్మ క్లియరింగ్ అని జరుగుతుంది క్లాస్ సెషన్స్ లో డెఫినెట్ గా అవుతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. శ్రీకళ గారు అన్మ్యూట్ చేస్తారా? నమస్తే మ్యామ్. నమస్తే అండి, చెప్పండి. మేము నాకు 2 డౌట్స్. మనకి డాగ్స్ మన దగ్గరికి ఎందుకు వస్తాయని? ఏదండి? డాగ్ మీరు ఇయర్ ఫోన్స్ తీసేయాలి. అవుతున్నారు మేడం. అసలు అఫర్మేషన్స్ ఎలా దాని గురించి గైడ్ చేస్తారేమో అని. డిఎస్సి నేను యాక్చువల్గా పర్సనల్ కన్సల్టేషన్స్ తీసుకుంటుంటానండి. డిఎస్సి దానికి నా దగ్గర డిఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 అండ్ నీట్ టాపర్స్ నీట్ కానీ వీటికి అన్నిటికీ వాళ్ళకి కంప్లీట్ సెటప్ ఇచ్చేస్తాను అండ్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ అనమాట. చాలా హ్యాపీగా ఉన్నారు. అది ఎలా మేడం? ఏదండి? దాని నెంబర్ ఏమన్నా వేరే నెంబర్ ఉందా ఆర్డర్ చేయడానికి? ఈ నెంబర్ కి మీరు ఒకసారి మెసేజ్ చేయండి, విల్ కాంటాక్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఎస్, పద్మశేఖర్ ఆచార్య గారు అన్మ్యూట్ చేసుకోరా సార్? నమస్తే సార్, అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ నమస్తే సార్. ఒకటి మీరు చెప్పారు కదా మేడం, ఒక 1 వీక్ ముందు మేడం, ఒక ప్లాస్టిక్ బౌల్లో ఉప్పు వేసి వాటర్ పోయమని చెప్పాను మేడం. మనీ గురించి అని చెప్పారు. అంటే యూట్యూబ్ లో మీ దాంట్లో మీరు చెప్పిందే చూసి నేను చేసిన మేడం. కానీ అది ఇంకా కొద్దిగా కరిగింది, ఇంకా కరగలేదు మేడం. అట్లే ఉంది, అట్లే పెట్టమంటారా? ఏం చేయకూడదు? 30 సంవత్సరాల నుంచి మన మైండ్ లో ఎన్నో నడుస్తుంటాయి. అవి ప్రాసెస్ లో జరిగే కొద్దీ డెఫినెట్ గా జరుగుతుంది. బట్ 21 డేస్ పెట్టేయండి, సాల్ట్ ఉన్న పర్లేదు. 21 డేస్ అయిపోయాక ఫ్లెష్ అవుట్ చేసేయాలి, మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయండి. మళ్ళీ చేయమంటారా మేడం? ఎస్, 21 డేస్ అయిపోయింది మేడం. ఓకే మేడం, ఒక మాట మేడం. మనీ ప్రాబ్లం చాలా ఉంది మేడం. మనీ ప్రాబ్లం ఉంది, బిజినెస్ జరగడంలే చాలా. అది వరకు కూడా నీతో మాట్లాడినా మేడం. ఇదే నా ప్రాబ్లం, ఇదే మేడం, మనీ ప్రాబ్లమే. 1 crore పైగా ఉంది మేడం. ఒకటి చెప్తాను, నేను ఇవ్వాల్సినది మేడం, నేను ఇవ్వాల్సినది 1 crore పైగా ఉంది మేడం. ఎట్లా ఇవ్వాలని అర్థం కావాలి. ఏం కాదు, ఇచ్చేస్తారు. ఏమున్నా ఫ్రీక్వెన్సీ, మన భూమి మీద ఫ్రీక్వెన్సీ, ఎనర్జీ అండ్ వైబ్రేషన్ మీద నడుస్తుంది. మీ ఫ్రీక్వెన్సీ నాకు కూడా ధైర్యం ఉంది, ధైర్యం ఉంది నాకు. కాకపోతే ఇక్కడ జనాలంతా నన్ను ఇబ్బంది పెడుతున్నారు మేడం. నువ్వు చెప్పేదంతా అబద్ధం చెప్తున్నావు అని అంటున్నాను మేడం. అది పెద్ద బాగా ఇబ్బంది ఉంది మేడం నాకు. ఎస్, అది మీ లోపల ఉంది కాబట్టి అది బయట రిఫ్లెక్షన్ వస్తుంది. యూ హ్యావ్ టు క్లీన్ దట్. చెప్తాను నెక్స్ట్ సెషన్. మీరు ఆ మాట చెప్పినారు కదా మేడం, మీరు ఆ మాట చెప్పినారు కదా. నేను లోపల అనుకుంటున్నాను, నాకు ఆ లోపల అవన్నీ లేవని అనుకున్నా, కానీ బయట నాకు అదే కనపడుతుంది. మీరు నిజంగా పేపర్ మీద రాయండి. నిజంగానే మీకు లోపల ఏం లేదని రాస్తే మీకు అర్థమవుతుంది. మీకు ఉంటేనే కంపల్సరీ ఫిజికల్ వచ్చేస్తుంది. మిర్రర్ అండి మనం మిర్రర్. వాళ్ళలో మార్పు కనపడతాం, వాళ్ళలో మార్పు వస్తుందా మేడం? వాళ్ళలో మార్పు వస్తుందా? ఎస్, డెఫినెట్ గా వస్తుందండి. మెంటల్ పేషెంట్స్ రికవర్ అయినప్పుడు మామూలుగా మనుషులు రికవర్ అయ్యారంటారా? నాకు టైం ఇస్తారా మేడం? వాళ్ళు టైం ఇస్తారు. మీరు మీ వే ఆఫ్ థింకింగ్ ని మార్చుకోవాలి. టైం ఇస్తారా అని అంటున్నాం కదా, టైం ఇస్తారు అని ఎప్పుడైతే మనం స్ట్రాంగ్ గా చెప్పగలుగుతామో వాళ్ళు టైం ఇస్తారు. ప్రాపర్టీ పెట్టి నేను 2 కోట్లకు ఇది పెట్టినా మేడం, లోన్ పెట్టినా మేడం. 1.70 దాకా ఇస్తామన్నారు మేడం. కానీ అది ప్రాసెస్ జరగడం లే. అది సగం పని అయిందని చెప్తున్నారు, కావడం లేదు మేడం. ఓకే, అది అంటే ఏదైతే ప్రాపర్టీ పెట్టారో వాటికి కూడా మీరు ఏదో ఒక బిలీఫ్ పెట్టుకుని ఉంటారు, నెగిటివ్ బిలీఫ్ ఉంటారు. అది కూడా క్లియర్ చేసుకోవాలి మీరు. ఆ ప్రాపర్టీ పేపర్లు తీసుకొని ఐఎమ్ సారీ,
ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని మీరు పూర్తి సరెండర్ తో అనండి. డెఫినెట్ గా వాళ్ళు తిరిగి మీ దగ్గరికి వచ్చి లోన్ శాంక్షన్ అయింది మేడం అని చెప్పి మళ్ళీ నాకు టెస్ట్ మనల్ ఇవ్వాలి, మీరు చెప్పాలి. కంపల్సరీ మేడం, ఎస్, కంపల్సరీ. డెఫినెట్ గా అవుతుంది. అదే ఇంటెన్షన్. అండ్ రామ్ ద గైడెన్స్ మోర్ ఇంపార్టెంట్ అండి. ఏది ఉన్నా కూడా సృష్టిలో రామ్ ద రామ్తో గాడ్ చెప్పింది మాస్టర్. మేడం, రామ్తా విషయాలన్నీ వేరే ఉన్నాయి మేడం, అది కూడా నేను వింటుంటాను. రామ్తా చెప్పేదానికి హోపనోపో విషయం ఇది వేరే ఉంటుంది మేడం, డిఫరెంట్ ఉంటుంది కొద్దిగా. కంబైన్డ్, నేను కంబైన్ చేస్తున్నాను. హోపనోపో అనేది క్లీనింగ్ ప్రాసెస్, రామ్తా క్రియేషన్. ఆధారం చెప్తా అంటే మనం ఏమనుకుంటామో అదే జరుగుతుందని ఆయన చెప్పేది ఒక రకం ఉంటుంది. మీరేమంటారు, రెండు కలిపి చెప్తున్నా మీరు అంటున్నారు. ఆ సార్ది కూడా విన్నాను మేడం నేను. ఎస్, డెఫినెట్ గా సార్. థ్యాంక్ యూ సార్. అయితే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లక్ష్మీకాంతం గారు అన్మ్యూట్ చేసుకోరా? నమస్తే అండి. నమస్తే చాలా మేడం, చెప్పండి. మెరాకిల్స్, చాలా ధన్యవాదాలండి. ఎందుకంటే మా మా వారు వెళ్ళిపోయిన కాడ నుంచి పిల్లలందరూ సెటిల్ అయ్యారని బాగానే ఉన్నారు. నా దగ్గర అయితే ఎవరూ లేరు. నేను లోన్లీగా ఫీల్ అయ్యేదాన్ని. అయితే బిర్యానీ ఆకు చేశాను. చేశాక నా మనవలో కొడుకు కోడలు మా మా ఇంట్లోకి వచ్చేసారండి. నాకు తోడుగా హెల్ప్గా ఆనందంగా సంతోషంగా ఉన్నాను. తర్వాత 20 గ్రామ్స్ గోల్డ్ కొనుక్కున్నాను. ఓ గ్రేట్ గ్రేట్ అండి, కంగ్రాచులేషన్స్. 20,000 చిన్న కారు కొనుక్కున్నాను. అంటే డ్వాక్రా లోన్ తోటి దానికి 20,000 లాభం వచ్చింది. అన్ని మెరాకిల్స్ 21 days లోనే నాకు చాలా బాగా రిలాక్స్ ఇచ్చింది, ఆనందంగా ఉంది. ఫ్రీ సెషన్ లో ఉన్నారా మీరు? ఏం చూసారండి? ఫ్రీ సెక్షన్ లో అప్పుడు సప్తఋషి మండలిలో చెప్తారు కదా, అప్పుడు చేసినప్పుడు నేను రాసినవి అన్ని కూడా నాకు సంతోషం అయ్యిందండి. నాలో నెగిటివ్ పోయి సంతోషంగా హ్యాపీగా నేను చాలా మందికి చెప్తున్నానండి, అందరికీ చెప్తున్నాను. చాలా సీరియస్ గా ఉన్న అబ్బాయి, తలకి హెడక్ తగిలిన అబ్బాయి నరం కట్ అయిందండి. ఆ అబ్బాయికి మేమందరం డొనేషన్ చేసి అన్ని చేస్తే ఒక ఎమ్మెల్యే గారే అబ్బాయికి ట్రీట్మెంట్ చేయించారండి. అబ్బాయి బాగున్నాడండి. ఇంకా లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయిన అబ్బాయి కూడా ఆ బిర్యానీ ఆకు మీద రాసి ఇచ్చాను వాళ్ళకి, ఇది ఒకటి కాల్చండి, ఒకటి అబ్బాయి తల కింద పెట్టండి అని. మెరాకిల్ ఏంటంటే వాళ్ళు ఏమీ లేని వాళ్ళు అనమాట అండి, ఇంకా అసలు ఏమీ లేదు వాళ్ళ దగ్గర. మేమందరం చెప్పడంలోనే ప్రార్థన చేయడంలో చాలా బాగా జరిగిందండి. చాలా సంతోషం ఉంది, ఆనందంగా ఉందండి. మీరు చెప్పినవన్నీ కూడా ఆచరించాలే కానండి, విశ్వం చాలా ఇస్తుందండి. విశ్వానికి రామ్తా గారికి అంతా రామ్తా బుక్స్ కావాలండి, అందరికి పంచాలనేసి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎస్, వాణి గారు వచ్చేయమంటారు మీ షాప్ కి? రండి మేడం. ఎస్, థ్యాంక్ యూ అండి. చెప్పండి చెప్పండి మేడం. మేడం, నేను సాల్ట్ బౌల్ పెట్టుకున్నాను, రోజు చేస్తున్నాను. ఈ రోజు గ్లాస్ లో లెటర్ రాసి దాన్ని గంటకు ఒకసారి ఫ్లష్ అవుట్ చేశాను. నాకు ఇక రిజల్ట్ అనేది వస్తలేదు మేడం. డెఫినెట్ గా వస్తుందండి, వస్తుంది. థ్యాంక్ యూ అండి, చెప్పండి. థ్యాంక్ యూ మేడం. ఎస్, అరుణ గారు మీది కూడా ఏదో షాప్ ఉందండి. మాది కూడా బట్టల షాప్ మేడం. అర్థమైపోతుంది, షాప్ లకు రావాల్సింది. రండి మేడం. మేడం ఏం లేదు, నేను అసలు మిమ్మల్ని యూట్యూబ్ లో చూసాను, మీకు కాల్ కూడా చేశాను ఆ రోజు క్లాస్ జాయిన్ అవుదామని. క్లాస్ ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ ఈ మార్చ్ 11th పక్కా జాయిన్ అవుతాను మేడం, 100%. అంతే మేడం, నాకేం లేదు, డెబిట్స్ ఉన్నాయి మేడం, అది కొంచెం క్లియర్ అవ్వాలి. గోల్డ్ లోన్స్ ఉన్నాయి మేడం, అన్ని క్లియర్ అయిపోతాయి. అంతే మేడం, ఇంకేం లేదు మేడం. బిజినెస్ పరంగా శ్రీలత గారు, టైలర్, రిచ్ టైలర్. ఎస్
శ్రీలత గారు వీడియో కనిపిస్తుంది లేదండి, మీరు ఎక్కడ ఉన్నారు? నమస్తే మేడం. నమస్తే అండి, మీరు కనిపించడం లేదు. లేదు మేడం, వీడియో ఆన్ చేశాను, ఛార్జింగ్ తక్కువ ఉంది, లో ఉంటే వీడియో ఆఫ్ చేశాను మేడం. ఓకే ఓకే అండి, చెప్పండి. మేడం మాకు వేరే వాళ్ళు డబ్బులు ఇవ్వాలి మేడం, పాపకు స్కూల్ ఫీజు కానీ పెట్టుకున్నాము. అది ఇప్పుడు ఇస్తాము అప్పుడు ఇస్తాము అంటున్నారు మేడం. మేము వేరే చోట తీసుకొచ్చి కట్టేశాము. ఆయనకి రోజు ఓపెన్ మీ వాయిస్ క్లారిటీ లేదండి. మీరు ఎవరైతే మనీ ఇవ్వాలో వాళ్ళ ఫోటో తీసుకొని మీరు ఓపెన్ చేసేసుకోండి. క్లీనింగ్ ప్రాసెస్ అదంతే. మీకు వాళ్ళకు ఉన్న దూరం మంచు ఏదైతే ఉందో అది క్లియర్ అవ్వాలి, అప్పుడే మాత్రమే ముందుకు వచ్చేస్తుంది. ఎస్. నెక్స్ట్ అండి, మీరు వీడియోస్ ఆన్ చేసుకోవాలి. ఆడియో మీది వాల్యూమ్ సరిగా లేదు మేడం, ఒక్కసారి చెక్ చేసుకోరా? రవి గారు ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోరా? హలో మేడం. చెప్పండి చెప్పండి మేడం, చెప్పండి. మేడం నేను టైలరింగ్ చేస్తాను మేడం. మెటీరియల్స్ స్టిచ్చింగ్ దండిగా ఉంటాయి కానీ నాకు కుట్టాలని అనుకుంటాను కానీ వర్క్ జరగట్లేదు మేడం. నాకు అర్థం అవ్వలేదండి, మీరు ఎక్కడ ఉన్నారో కూడా కనిపిస్తాను యాక్చువల్గా. మీ పేరు చెప్పండి. లలిత మేడం, శ్రీ లలిత రిజిస్ట్రేలర్ అని ఉంటుంది మేడం. ఓకే చెప్పండి చెప్పండి చెప్పండి. టైలరింగ్ చేస్తాను, మిషన్ కుడతాను మేడం. నేను చదవడం రాయడం రాదనమాట, ఏదైనా ఊరికి అనుకుంటా ఉంటాను. అదే వర్క్ అయితే ఎక్కువ ఉంటుంది కానీ అది ముందుకు సాగడం లేదు మేడం, వర్క్ ఫాస్ట్ కావట్లేదు అనమాట. వర్క్ డిలే ఉంది అంటున్నారు. మీ షాప్ లో ఆ పర్సన్స్ కి మెయిన్ ఆ మెషిన్స్ కి ఫస్ట్ మనం సారీ చెప్పుకోవాలి. ఫస్ట్ వెళ్ళిన వెంటనే, లేదంటే ఫస్ట్ మీరు ఏదైతే షాప్ ఉంటుందో ఫస్ట్ ఎంటర్ అయిన వెంటనే మొత్తం ఈ షాప్ ఒకసారి ఇలా టచ్ చేసుకుంటూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ అని ఎప్పుడైతే మీరు ఆ కృతజ్ఞత గ్రాటిట్యూడ్ చూపిస్తారో ప్రతి దానికి ఫ్రీక్వెన్సీ స్టార్ట్ అయిపోతుంది. సో ఎవరైతే వస్తారో వాళ్ళు అట్రాక్ట్ చేసేసుకొని తీసుకెళ్ళిపోతారు. క్లీనింగ్ ప్రాసెస్ చేయాలి డెఫినెట్ గా, రైట్? దట్స్ ఇట్ అండి. మీరు ఒకసారి క్లీనింగ్ ప్రాసెస్ అనేది చేయండి. పర్సన్స్ కి ఓపెన్ చేసుకోవాలి. ఆ మెషిన్స్ ఏదైతే ఉన్నాయో దానికి కూడా చేయాలి డెఫినెట్ గా. ఎస్. నెక్స్ట్ అండి, ఇంకెవరు లేరా? విల్ వైండ్ అప్ ది సెషన్. ఉంటారా? వచ్చేయండి. గుడ్ ఈవినింగ్ మేడం. ఎస్ ఎస్, ఒకరి తర్వాత ఒకరు. ఎస్ చెప్పండి మేడం. మై సెల్ఫ్ అవినాష మేడం. చెప్పండి. సో లిటిల్ ప్రాబ్లం ఏంటంటే నాకు 2 కిడ్స్ మేడం. అయితే చిన్న పాప ఫ్రీక్వెంట్ గా సిక్ అవుతూ ఉంది. సో తనకి టాన్సిల్స్ ఒకటి కూడా ఉన్నాయన్నారు డాక్టర్ ఈ మధ్య. అవి సైజ్ పెద్దగా ఉన్నాయి, సర్జరీ అవసరం అవుతుంది అని అన్నారు. బట్ తనకి 4 years చాలా థిన్ గా ఉంటుంది కాబట్టి తనని ఎలా ఈ హోపనోపోతో చేయొచ్చేమోనని మీ ఫ్రీ 21 days సెషన్స్ అన్ని చూస్తున్నాను రోజు. సో ఈ టెక్నిక్ తోటి నేను ఎంతవరకు దాన్ని తగ్గించుకోగలను, సర్జరీ లేకుండా నేను ఏం చేయగలను? డెఫినెట్ గా 108 టైమ్స్ ఏదైతే ఉందో మీ పాప ఉంది కదా, డైరెక్ట్ గా మీరు 108 టైమ్స్ అనేది చేసుకోవచ్చు. హోపనోపో 3 times చేయండి, చాలా క్యూర్ అవ్వాలి అమ్మాయి. అండ్ గోమతి చక్ర ప్రిఫరబుల్. గోమతి చక్ర ఉంటుంది పిల్లలకి, హెల్త్ ఇష్యూస్ కానీ ఏదైనా ఉన్నా కూడా గోమతి చక్ర మంచిగా ఉంటుంది పిల్లలకి. చిన్న పిల్లలు కదా, ఓన్లీ గోమతి చక్ర మాత్రమే వేయగలుగుతాం, ఇంకా వేరేది ఏమి వేయకూడదు. అదే అంటే తనకి బేసికల్ గా తెలియదు కదా మేడం, అంటే నేను తనకి హీల్ చేయాలి. మీ కిడ్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, ఒక రూమ్ లో ఒక లైట్ వేస్తే ప్రతి వస్తువుకు లైట్ వస్తుందో లేదా, అలాగే మనం హోపనోపో చేసుకున్నప్పుడు మనతో పాటు ఎవరైతే మన చుట్టుపక్కల ఉన్నారో వాళ్ళకు కూడా ఆ హోపనోపో అది కంపల్సరీ అట్రాక్ట్ అవుతుంది.
సో వాళ్ళు కూడా క్లియర్ అవుతుంటారు మనతో పాటు. యాక్చువల్ గా తనకి ఏం పెయిన్ లేదు మేడం, తను మంచిగానే ఉంది. బట్ డాక్టర్ అవి ఎక్కువ సైజ్ లో ఉన్నాయి అని ప్రిఫర్ చేస్తున్నారు. అయితే 3 times నేను హోపోనోపో చేయడానికి తను స్కూల్ కి వెళ్ళిపోతుంది. చేయకూడదు, ఏదైతే ఉందో పదే పదే అసలు ఫస్ట్ రిపీట్ చేయకూడదు, మన నోట్ నుంచి అది రాకూడదు మెయిన్ గా. అండ్ ఎక్కువ సార్లు 108 times అనేది ఎక్కువ చెప్పాలి. నాకు ఇప్పుడు చెప్పారు, బట్ మీరు బయట ఎక్కడ కానీ మా అమ్మాయి టాన్సిల్స్ కానీ అని పదే పదే చెప్పడం ద్వారా మీరు యూనివర్స్ లోకి ఇస్తున్నారు ఇన్ఫర్మేషన్. ఫస్ట్ మనం అక్కడ స్టాప్ చేసేయాలి. ఫుల్ కాన్ఫిడెన్స్ ఫోకస్ మీ అమ్మాయి పేరు పెట్టి 108 times మార్నింగ్ అండ్ నైట్ చేసేయాలి. ప్యూర్ ఓకే అవుతుంది. ఓకే, అంటే 21 days చేయమంటారు మేడం అట్లా? ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. మేడం మేడం హాయ్ మేడం. ఎస్, నేను పేరు చెప్తున్నానండి, ఎవరు అనేది నాకు తెలియటం లేదు. నేను పేరు చెప్పిన వాళ్ళు ఆన్ చేసేసుకోండి. సార్ నాయుడు గారు నమస్తే సార్. అన్మ్యూట్ చేసుకోరా. హలో నమస్తే సార్. సార్ ఏమీ లేదు, 888 ఐ హావ్ డన్ 2 times మేడం, 88 days. రిజల్ట్స్ వచ్చేదానికి 2 months ఉన్నాయి కాబట్టి కంటిన్యూ కెన్ ఐ డూ ఎవ్రీ టైమ్ 88 days కంటిన్యూస్ అప్ టు 2 months? You can do, sir. You can Okay, do. thank you ma'am, that's all that I had. Thank you very much. Thank you sir. Thank you So, ma'am. yes, thank you sir. Next ఎవరండి? బిందు మేడం. గారు. ఎవరో మాట్లాడుతున్నారు, చెప్పండి మీ పేరు చెప్పండి. అపర్ణ మేడం. చెప్పండి అపర్ణ గారు. మేడం అది హోమ్ లోన్ క్లియర్ అవ్వాలి మేడం, అది ఒకటి ప్రాబ్లం ఉంది అంతే తప్ప హోమ్ లోన్ క్లియర్ అవ్వాలి. హోమ్ లోన్ క్లియర్ అవ్వాలి. దానికి హోపోనోపో ఎట్లా చేయాలి అని. మీరు హోపోనోపో అంటే మీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి పెట్టుకోవచ్చు. ఇంటిది లోన్ సంబంధించినది డాక్యుమెంట్స్ పెట్టుకొని హోపోనోపో చేసుకోవచ్చు 108 times. డైలీ 1 అంటే ఎన్ని రోజులు అనేసి? డెఫినెట్లీ యూ హ్యావ్ టు కంటిన్యూ. అది ఎంత లెంత్ గా చేస్తారో అంత తొందరగా క్లియర్ అవుతుంది. ఎస్ అండి, నాకు నెక్స్ట్ క్లాస్ ఉంది. యాక్చువల్లీ హలో మేడం మేడం గారు ఎస్ చెప్పండి సార్. మేడం ఇప్పుడు ఎరేజర్ తోటి మీరు రాయాలన్నారుగా మేడం, ఇప్పుడు డబ్బు సమస్య ఉంది అని అట్లా రాయొచ్చా మేడం? రాయాలి. ఎన్ని డేస్ మేడం? మీరు మీ ఫ్రీక్వెన్సీ అండి 21 days చేయమన్నాను. 11 days or 21 days. మనం ఒకటి విల్ వైండ్ అప్. యాక్చువల్లీ ఐ హావ్ ద క్లాస్, అనదర్ సెషన్ కూడా ఉంది నాకు. వస్తాను కదా, కెన్ టేక్ ద క్లాస్. ఎస్ పరశురామ్ గారు ఒకసారి మీరు మాట్లాడేస్తే విల్ వైండ్ అప్ ద సెషన్ సార్. హలో మేడం. మేడం మీకు ముందుగా చెప్పండి సార్. మేడం మాట్లాడండి సార్. మీకు ముందుగా ధన్యవాదాలు మేడం. అదే విధంగా మాకు ఇంత గొప్ప సబ్జెక్ట్ ను పరిచయం చేసిన రామ్తా మాస్టర్ ను కూడా మాకు పరిచయం చేసిన మీకు సదా కృతజ్ఞతలు. ఇంత గొప్ప సెషన్స్ లో ఈ 21 days నేను ఫాలో అయినాను మేడం. ఇంతకు ముందు నేను గత 1.5 year నుంచి లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవుతున్నాను మేడం. నాకు ఎనర్జీ ఈ యూనివర్స్ ద్వారా ఎన్నో గొప్ప గొప్ప విషయాలు తెలుసుకున్నా. ఇంకా అసలు నేను ఎవరు, నేను అసలు నా జన్మ ఏంటి అనేది ఇంకా ఆ వైపు నా అడుగులు కూడా వెళ్తున్నాయి. ఈ జన్మలో కనీసం ఒక 100 మందికి ఉపయోగపడాలనే గొప్ప సంకల్పం అయితే పెట్టుకున్నా మేడం. ఈ రామ్తా గురించి కూడా మీరు పరిచయం చేసినందుకు ప్రత్యేకంగా రామ్తా గారికి, అదేవిధంగా మహావతార్ బాబాజీ ఆయనకు సదా కృతజ్ఞతలు. గొప్ప యోగ గురువులను, సప్తర్షి మండలంలో ఉన్న ప్రతి ఒక్క ఎనర్జీ మాస్టర్ను పరిచయం చేసిన మీకు సదా కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈ రోజుకు కృతజ్ఞతలు, ఈ నెలకు కృతజ్ఞతలు, ఈ సంవత్సరానికి కృతజ్ఞతలు. ఈ పిఎంసి ఛానల్ ద్వారా మీరు పరిచయం చేసిన పిఎంసి పత్రిజీ గారికి మేము చాలా కృతజ్ఞతలు. ఇంత గొప్ప సబ్జెక్ట్ ను మీరు ఫ్రీ సెషన్స్ లో ఇచ్చి సమాజానికి ఎంతో సందేశాన్ని ఇస్తున్నందుకు మీకు చాలా కృతజ్ఞతలు మేడం. నేను లా ఆఫ్ అట్రాక్షన్స్ లో కూడా చాలా అద్భుతాలు చూసిన మేడం. కానీ అంటే నేను ఇక సమస్య అని చెప్పద్దు, ఆ వర్డే రావద్దు. ఆ ఫోన్ ఆ వర్డ్ కూడా మా ఇంట్లో ఏ గోడ కూడా రిసీవ్ చేసుకోరు, ఏ వాల్ కూడా నా ఫోన్ కూడా ఆ వర్డే వినొద్దనే నేను పదే పదే సంకల్పం చేసుకుంటా. నా ఫోన్ లో కానీ, నేను నా చుట్టూ ఉండే ఆరా కానీ, నా ఎవ్రీథింగ్, నా కుటుంబ సభ్యులు కానీ ప్రతి ఒక్కరు మంచి చూడాలి, మంచి వినాలి, పాజిటివే మాట్లాడాలి, పాజిటివే, ఎవ్రీథింగ్ పాజిటివ్. నా చుట్టూ ఉండే పీపుల్ కూడా పాజిటివే ఉండాలని కోరుకుంటున్నాను మేడం. ఒకటి మాత్రం మేడం, అంటే నాకంటే ప్రతిదీ ఒకటి ఆగిందంటే దానికన్నా ఏదో గొప్పది ఏదో యూనివర్స్ ఇవ్వబోతుంటది.
అదొకటి మాత్రం అది డెఫినెట్లీ అది ఇక 100% గా 1000% కాన్ఫిడెన్స్ మేడం. ఎందుకంటే మీలాంటి మీరు నేను లా ఆఫ్ అట్రాక్షన్ లో చాలా బుక్స్ చదువుతున్నాను మేడం. మీరు ఎన్ని బుక్స్ చదివితే ఇంత సబ్జెక్ట్ ఇవ్వగలుగుతారు అనేది వండర్ఫుల్ హ్యాట్స్ ఆఫ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ఓకే అండి, విల్ వైండ్ అప్ ది సెషన్. ఏదైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి చెప్పండి చెప్పండి. హలో మేడం, మా మమ్మీకి కిడ్నీ ప్రాబ్లం ఉంది. ఆమెకి చదువు రాదు, ఏమీ రాదు. ఆమె ఎట్లా ఓపెన్ అప్ చేసుకోవాలి? చేసేయండి, మీరు చేయొచ్చు. మీ మదర్ చేయకపోయినా మీరు చేయొచ్చు. 108 3 టైమ్స్ చేయాలా మేడం? ఎస్ చేయాలండి, డెఫినెట్ గా చేయాలి. ఫాదర్ కి చేయాలన్నారు, దేనికోసం? ఫాదర్ కూడా చేయాలంటారు కదా మేడం, దేనికి ఫాదర్ కి అని అంటున్నా? మనీ కోసమా? నేనేం చెప్పలేదండి అలాగా. ఓకే ఓకే సరే మేడం. మా బాబు హైపర్ యాక్టివ్ మేడం. మా బాబు చెప్తే అసలు వినడు నా మాట, చాలా మొండి చేస్తాడు. వాడికి ఎట్లా చెప్పాలి? ఎన్ని ఇయర్స్? 21 ఉన్నాడు ఇప్పుడు. హైపర్ యాక్టివ్. మీరు ఫోటో తీసుకొని ఓపెన్ అప్ చేయాలి 3 టైమ్స్. రీడింగ్ ప్రాసెస్ డెఫినెట్ గా చేయాలి. సరే మేడం. రమ్య మ్యామ్, ఎస్ ఇప్పుడు గ్లాస్ వాటర్ పెట్టి ఇలా చెయ్యమన్నారు కదా, మనం అఫర్మేషన్ పెట్టుకుని చేసుకోవచ్చా మేడం? అంటే నాకు ఇలా మనీ కావాలి అని చెప్పి, మనీ వచ్చింది అని చెప్పి ఓపెన్ చేసి వాటర్ తాగేయచ్చా? థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. లవ్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ పార్వతి గారు. ఎస్ బిందు గారు. మేడం హలో చెప్పండి మేడం. మా పాప ఉంది మేడం, తను అసలుకి చదివింది ఏం గుర్తుండట్లేదు. ఎగ్జామ్స్ లో కూడా కొంచెం బాగా ఫెయిల్ అవుతుంది మేడం. చదువుతుంది కానీ దాన్ని పేపర్ మీద ప్రజెంట్ చేయలేకపోతుంది మేడం. ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చేసింది అనమాట. అందుకని ఏం చేయమంటారు పాప కోసం? మీరు పర్సనల్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు, డెఫినెట్ గా అది హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఎలా చదవాలనేది తెలియకపోతే ఎంత చదివినా గుర్తుండదు. ఆ బ్రెయిన్ కి సంబంధించి ముందు అర్థం అవ్వాలి మెయిన్ గా. ఎస్ థ్యాంక్ యూ అండి. ఎస్ మీరు మామూలుగా ఓపెన్ అప్ ఎట్లా చేసుకుంటారో మీ పిల్లలకి అట్లా చేసుకోవచ్చు. మా పాప పేరు చెప్పి చేయమంటారు నన్ను. మా పాప పేరు జ్యోతిమతి అని. Okay, we'll wind up the session. Actually, I have another class, so I need to go. So నాకు ఫారిన్ వాళ్ళకి మేడం, నేను పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చా మేడం? yes, పర్సనల్ అపాయింట్మెంట్ ఉంటుందండి. యూ కెన్ మెసేజ్ మీ. ఎవరికైనా పర్సనల్ అపాయింట్మెంట్ కావాలంటే డెఫినెట్లీ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. సో దిస్ ద డే. చాలా యాక్టివ్ గా హ్యాపీగా ఇవాళ పడుకునేసేయండి. ఎస్ లక్ష్మి గారు ఏంటి చెప్పండి, లేకపోతే కల్లోకి వచ్చేలాగా ఉంటారు పేరు. చెప్పండి చెప్పండి హలో చెప్పండి. ఓకే ఓకే మేడం. లేదు మేడం, నేను డైలీ ఇంటర్వెల్ కి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కదా మేడం. ఇప్పుడు ఇవాళ అంటే ఇంకా వాళ్ళకు స్టార్ట్ అయిపోయినాయి కదా. నేను డైలీ వెళ్తుంటే నాకు అన్ని ఏంజల్స్ అంటే 444, 555, 999, 888, 000 అన్ని కనిపిస్తున్నాయి మేడం. వెళ్తుంటే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతే కాలేజ్ వరకు ఏవో ఒకటి వెహికల్స్ మీద, ఆటోస్ మీద, బస్సెస్ మీద, కార్ల మీద ఇట్లా కనిపిస్తున్నాయి. ఏంటి మేడం అట్లా సింబల్స్ అట్లా కనిపిస్తాయి? అది ఫ్రీక్వెన్సీలో మీరు ఏంజల్స్ కి ఫ్రీక్వెన్సీలో మ్యాచ్ అయ్యారు. మీకు ఒక ఇండికేషన్ ఇస్తున్నారు. దట్స్ ద పాజిటివ్ థింగ్. నడుచుకుంటూ వెళ్తుంటే కూడా నేను మా బాబు ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్, తన కోసం కూడా నేను అంటే పిల్లలు నేను పడే ఎగ్జామ్ లో నేను ఆల్రెడీ ఇన్సులేట్ గా చేస్తున్నాను. ఆ పిల్లలు కూడా మంచిగా రాయాలి, నేను పడ్డ రూమ్ లో పిల్లలందరూ మంచిగా రాయాలని ఒప్పనొప్ప చేస్తూ మళ్ళీ నాకు మా బాబు కోసం కూడా, మా బాబు కూడా అక్కడ హైదరాబాద్ లో ఎగ్జామ్ రాస్తున్నాడు వాళ్ళని కాలేజ్ లో అని ఒప్పనొప్ప చేస్తూ రోజు అందరు రామ్తా ప్లీజ్ రామ్తా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ హెల్ప్ చేయి, గుర్తుకు చేయని మరి అందరికి ఒప్పనొప్ప చేసుకుంటూ మంచి రాయాలి ఎగ్జామ్ అని. అసలు పిల్లలందరూ హ్యాపీగా వెళ్ళిపోతుంది. థ్యాంక్స్ మేడం అని వెళ్ళిపోతున్నారు. బాబాయ్ కాదు, అందరు మంచిగా ఉండాలి, అందరు మంచి రాయాలనే ఉద్దేశంతోనే నేను ఏ రూమ్ కి వెళ్తే ఆ రూమ్ కి అసలు ఎగ్జామ్ అయిపోయే వరకు 3 hours కంటిన్యూగా నా లోపలనే ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ ఐ లవ్, మా పిల్లలు మంచిగా రాయాలి, మా బాబు మంచి రాయాలి, ఇక్కడ ఉన్న పిల్లలు మంచిగా రాయాలి, అన్ని గుర్తుకు రావాలని అనుకుంటున్నా. సక్సెస్ఫుల్ గా అయిపోతుంది మేడం. అసలుకి పిల్లలు అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సూపర్ అండి, సూపర్. థ్యాంక్ యూ. మన కోసమే కాకుండా ఎదుటి వాళ్ళ కోసం కూడా నేను చేస్తున్నాను మేడం. సూపర్ అండి. అంతే, విశ్వ కళ్యాణంలో భాగమైతే అవి ఏదైతే మనం చేస్తామో
ఆ విశ్వమే వచ్చి మన వెనకాల నిలబడుతుందండి. అదొకటి గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ ఒంటరిగా లేదు, మనం అంతా ఒక ఎంటాంగిల్ లో ఉంటాం, అంతా ఒకరే, ఒకే కాంతి పుంజం. సో ఎప్పుడైతే మనం యూనివర్స్ ఆలోచిస్తామో పరమ గురువులు వాళ్ళు ఏంటంటే ఒక భూమిలో ఎవరైతే ఇతరుల కోసం చేస్తారో, అంటే ఈ భూమి కోసం ఎవరైతే వర్క్ అవుతున్నారో వాళ్ళకి ఒక ఆరా అనేది, ఒక స్పార్కింగ్ అనేది కనిపిస్తుంది. పరమ గురువుల అండ కానీ వాళ్ళ కన్ను మన మీదనే ఉంటుంది. సో దట్ మనతో పాటు మనం అంత చుట్టూ కూడా ఉండాలి. ఎస్ అండి. సో దిస్ ఇస్ ద క్లాస్. మనము ఇవాళ ఎండప్ చేసేసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్. టుమారో ఏమేమి ఇంగ్రీడియంట్స్ తెచ్చుకోవాలనేది డెఫినెట్లీ చెప్తాను. అండ్ రామ్దా గురించి, సబ్ కాన్షియస్ మైండ్ గురించి మెయిన్ గా మీకు తెలియాల్సిన, మీ ఫ్యూచర్ ని మీరు ఎలా డిజైన్ చేసుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీకు వన్స్ ఇది నాలెడ్జ్ కానీ అర్థమైపోతే మీరు ఎలాంటి సమస్య అయినా కూడా మీరు క్లియర్ చేసుకునే మైండ్ సెట్ కానీ క్లియర్ చేసుకునే విధంగా కాన్ఫిడెన్స్ కానీ ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ హూ ఆర్ అటెండెడ్ దిస్ క్లాస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.